నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ డిఫరెంట్ ఇంటర్వ్యూ. రామ్ గోపాల్ వర్మ, రాము, ఆర్జీవి ఎలా పిలుచుకున్నప్పటికీ ఆ పర్సన్ మాత్రం అందరికీ అర్థం కారు. కొంతమంది పిచ్చోడంటారు, కొంతమంది తెలివిలేని వాడంటారు, కొంతమంది ఆయన జ్ఞానం, ఆయన ఇచ్చినటువంటి సారాన్ని చదువుకొనే మేము సివిల్స్ పాస్ అయ్యామంటారు. మరికొంతమంది ఆయన బ్రెయిన్ మీద రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు. ప్రస్తుతం మనం మాట్లాడబోతున్నటువంటి పర్సన్ ఆయన మీద ఒక బుక్ రాశారు. ఆయన్ని మేలుజాతి గుర్రంతో అభివర్ణిస్తున్నారు. ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రత్యేకతలేంటి? ఆ పుస్తకం నిజంగానే గుర్రాల మధ్యలో ఉన్నటువంటి గాడిద, లేకుంటే గాడిదల మధ్యలో ఉన్నటువంటి గుర్రమా? ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రత్యేకతలేంటి? నాతో పాటుగా రండి, మీకు చూపిస్తాను. ఆ స్టేట్మెంట్ తర్వాత బ్యాంగ్. ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు మీకు కళాకారుడు అని చెప్పాను. కళాకారుడు మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. పెయింటర్, శాండ్ ఆర్టిస్ట్, వయలిన్ ప్లేయర్, సింగర్ అండ్ ఆథర్ కూడా. నేను కొన్ని చెప్తా. వంట చేస్తా, బాత్రూమ్ కడుగుతా, గార్డెనింగ్ చేస్తా, పనికిరాని చాలా పనులు చేస్తా. ఇవన్నీ ఈక్వల్గా చేస్తా, అది కూడా చెప్పండి. ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ ద పాయింట్. మల్టీ టాలెంటెడ్. కాబట్టి మల్టీ కాదు, టాలెంటెడ్ అంతే. టాలెంటెడ్ పర్సన్. మల్టీ అంటే కొన్నిట్లో ఉండి కొన్నిట్లో లేదని. సో అవన్నీ కూడా డెడికేటెడ్ గా ఒక ఆర్ట్ లాగా చేస్తారు. కాబట్టి ఐ హావ్ నో డెడికేషన్. డెడికేషన్ కూడా లేదు. ఐ హావ్ నో కాన్ఫిడెన్స్, ఐ హావ్ నో విల్ పవర్, నో డెడికేషన్. అవన్నీ ఒక ఇల్ మైండ్ యొక్క యాటిట్యూడ్ అది. ఇల్ మైండ్ అంటే మైండ్ తెలియని వాడికి డెడికేషన్, కాన్ఫిడెన్స్ కావాలి. ఇప్పుడు మీరు మన ఇద్దరం మాట్లాడుతున్నాము, ఏ కాన్ఫిడెన్స్ అక్కర్లే. మీరు మీ అమ్మతో మాట్లాడతారు, ఏ కాన్ఫిడెన్స్ అక్కర్లే. ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ అవసరం అవుతుంది, బికాస్ డౌట్ ఉంటుంది అనమాట. సో కాన్ఫిడెన్స్ అండ్ డౌట్ అనేవి రెండు వైఫ్ అండ్ హస్బెండ్. నాకు చాలా డౌట్ ఉందని చెప్పే ప్రతి చోట నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందని చెప్తుంది మనిషి. సో నాకు ఏ కాన్ఫిడెన్స్ లేదంటే నాకు ఏ డౌట్స్ లేవు ఎవరిని. నేను మిమ్మల్ని ఎంత న్యాచురల్గా కలిసాను, వర్మ గారిని అంతే న్యాచురల్గా కలిసాను. అలాగే నేను నా జనంలో కలిసే ప్రతి ఒక్కటి అంతే సహజంగా కలుస్తూ వస్తుంది. సో నో కాన్ఫిడెన్స్, విల్ పవర్ అక్కర్లేదు. ఎందుకంటే పెద్ద సాధించేది ఏం లేదు ఇక్కడ, జరిగేదో జరుగుతుంది కదా. సో అందుకని ఆ ఒక్కటి డెడికేషన్ లేదు, జస్ట్ వర్క్ ఉంది, ప్యూర్ వర్క్. ఓకే. సో కాంత్ రీసా పేరు డిఫరెంట్ ఉంది, మీ ఆహార్యం అది డిఫరెంట్గా కనిపిస్తోంది, బుక్ డిఫరెంట్గా ఉంది, కవర్ పేజ్ డిఫరెంట్గా కనిపిస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా అనిపించింది నాకు బుద్ధుడు లాగా కనిపిస్తున్నటువంటి ఆర్జీవి. నేను ఈ బుక్ మొత్తం చూసా. ఫస్ట్ ఒక స్పాయిలర్ అనుకోకుండా ఉంటే ఒక టీజర్ అనుకోవచ్చు, టీజర్ లాగా వ్యూయర్స్ కోసం జస్ట్ నేను ఇందులో ఉన్నటువంటి ఒక లైన్, అంటే ఒక పేజ్ మొత్తం చదివి వినిపిస్తాను. ఎందుకని ఇంత అట్రాక్టివ్గా కనిపించింది నాకు ఈ బుక్ అనేది, అండ్ ఆర్జీవిని కాంత్ రీసా ఎందుకని అంత ఇష్టపడ్డారు, అట్ ద సేమ్ టైం ఆయన సిద్ధాంతం నా సిద్ధాంతం ఒక్కటే అని ఎందుకు అంటున్నారు. ఒక మేలు జాతి గుర్రం బురదలో పడింది, చాలా హ్యాపీగా ఉంది, అందరూ దాన్ని చూశారు. 99% మంది బురదను చూసి గుర్రాన్ని వదిలేశారు. 1% మంది గుర్రాన్ని మాత్రమే చూసి బురదని పట్టించుకోలేదు. నేనైతే గుర్రాన్ని మాత్రమే చూస్తున్నా, దాని క్వాలిటీని, నేచర్ని, అందాన్ని, దాన్ని మెరుపుని చూస్తున్నా. సోర్స్ను చూసి సూపర్ఫిషియాలిటీని వదిలేస్తున్నా. మరి మీరు దేన్ని చూస్తున్నారు, గుర్రాన్నా బురదనా? సో ఆ మేలుజాతి గుర్రమే బేసికలీ వర్మ అనమాట. సో వర్మ తొడలంటే ఇష్టం, ఓడక అంటే ఇష్టం, లేకపోతే అమ్మాయిలంటే ఇష్టం, పోర్న్ అంటే ఇష్టం, ఇవి మీకు ఇష్టం కాబట్టి ఆ మాటలు మీరు పట్టించుకుంటున్నారు. అదే వర్మ సత్యసిన్ స్క్రిప్ట్ రాశాడు. ఎంతమంది రాశారు? ఎందుకు వర్మ ఆ ఆస్పెక్ట్లో నేను ఇన్స్పైర్ చేస్తుంది అంటే, దిస్ సొసైటీ ఈజ్ సో డమ్, దే కెనాట్ అండర్స్టాండ్ ద స్క్రిప్ట్ లైక్ సత్య.
కానీ వాళ్ళకి ఓడక అనే మాట నచ్చుతుంది, బికాస్ దే లైక్ ఓడక. ఈ సమాజంలో అందరికి చూడాలంటే ఇష్టం కాబట్టి వర్మ ఆ మాట చెప్పడం వల్ల దాన్ని క్యాప్చర్ చేస్తున్నారు. తాగుబోతుకు ఓన్లీ వైన్ షాప్సే కనిపిస్తాయి, చీరలు అంటే పిచ్చున్న అమ్మాయికి ఓన్లీ బట్టల షాప్లే కనిపిస్తాయి, చదువరికి లైబ్రరీలే కనిపిస్తాయి. నేను ఒక బుద్ధుడి తర్వాత జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా వర్మని అలాగే చూస్తున్నా. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ హీ స్పీక్, బట్ ద సోర్స్లో ఒక లిబరేషన్ ఉంది, సోర్స్ లోపల ఒక ఫ్రీడమ్ ఉంది, ఒక టీజింగ్. ఎవ్రీ ఎన్లైటెండ్ మ్యాన్ ఈజ్ ఏనో సర్కస్, ఒక చిన్న టీజింగ్ మెంటాలిటీ ఉంటుంది. అంటే ఎవడన్నా ఒక రాంగ్ పర్సన్ వచ్చినప్పుడు టీజ్ చేసి వదిలేస్తారు. సో అట్లా వర్మలో బయటికి కనిపించేవి కాకుండా మూలాన్ని చూస్తే దేర్ ఇస్ సంథింగ్. అంటే మనం ఈ కాంటెంపరీ మ్యాన్, ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, లేకపోతే ఫ్రెడరిక్ నీషే ఉన్నాడు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు, కానీ వాళ్ళని మనం చూడలేదు. ఇప్పుడు నేను రమణ మహర్షి గురించి పుస్తకాన్ని రాస్తే రమణ మహర్షి వచ్చి దాన్ని నో చెప్పాడు, లేదా బాగుందన్నాడు, బాగాలేదన్నాడు. ఇట్స్ ఎ డెడ్ కమ్యూనికేషన్. వర్మ గారు ఇప్పుడు నా పుస్తకం చూసి నాకు నచ్చలే అనొచ్చు, ఇంకోసారి నా బుక్ కనుక రిలీజ్ చేస్తే నేను కోర్టులో కేసేస్తా అనొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అందులో నేను రాశాను అనమాట, వర్మకి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఈ ప్రపంచంలో ఎవరు చదవచ్చు, చదవకపోవచ్చు, బట్ ఐ హ్యావ్ సీన్ సంథింగ్ అండ్ ఐఎమ్ స్టేటింగ్ ఎ ఫ్యాక్ట్ యాజ్ ఎ ఫ్యాక్ట్. ఇక్కడ ఒక మాట, వర్మలో బుద్ధుణ్ణి చూసా అన్నారు, రాశారు. బుద్ధుణ్ణి చూడలేదు, బేసికలీ ఆ క్వాలిటీ చూసా అంటున్నాను. క్వాలిటీ బికాజ్ ఐ హావ్ నెవర్ యూజ్ దట్ వర్డ్ ఇన్ ద బుక్. క్వాలిటీ ఆయన చూసారు, ఆయన్నే ఇలా కోట్ చేసి పెట్టేశారు. ఒక రిసింబుల్ లాగా అనిపిస్తుంది, చూడగానే అనిపిస్తుంది. బట్ ఇందులో మీరు రాసినటువంటి 41 పాయింట్స్లో ఆయన చాలా క్లియర్ గా చెప్తారు, నాకు బుద్ధుడికి నాకు పోలిక లేదు అనేది. ఎందుకంటే ద ఎన్లైటన్మెంట్ క్వాలిటీ ఏంటంటే పోలిక నుంచి బయటపడ్డమే. ఇట్స్ లైక్ హీ ఈస్ సింప్లీ సేయింగ్ ఐ ఆమ్ దట్ అండ్ హీ ఈజ్ ఆల్సో దట్, బట్ వీ డోంట్ కంపేర్ విత్ ఈచ్ అదర్. సో పోలిక ఉన్న చోట పరిశాన్ ఉంటుంది, పోలిక లేని చోట లిబరేషన్ ఉంటుంది. సో లిబరేషన్ నుంచి ఇస్తున్న స్టేట్మెంట్, హీ ఈస్ నాట్ డిస్ప్యూటింగ్, హీ సింప్లీ సేయింగ్ ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ బుద్ధ, బట్ వాట్ ఈస్ హీ అని చెప్తలేడు. దట్ ఈస్ అ మిస్టరీ. బ్లూ బుక్, ఈ బుక్ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయ్యే దానికోసమని ఒక కన్సెంట్ తీసుకోవడానికో, లేకపోతే ఆయన ఎలా ఉంది అనేది రియాక్షన్స్ కోసమో, వెన్ యూ మెట్ ఆర్జీవి గారు, హీ సింప్లీ ఆస్క్డ్ యూ, నాకు బ్లూ ఫిల్మ్స్ అంటే తెలుసు, వాట్ ఈస్ దిస్ బ్లూ బుక్ అనేది అడిగారు. బ్లూ ఏంటి? నేను ఫస్ట్ నాకు పుస్తకం రాద్దాం అనుకున్నప్పుడు నేను చాలా ఏమంటారు, ఐ ఫిల్డ్ విత్ దట్ పర్టికులర్ ఎంటైర్ థీమ్. దాన్ని ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ మై సెల్ఫ్. అంటే ఇది పుస్తకం రాస్తే అందులో ఏముండాలి, బికాజ్ ఐ డోంట్ లైక్ ఇమాజినేషన్ ఆర్ హైపోథిసిస్. నా లైఫ్లో అసలు హైపోథిసిస్ లేదు. అంటే ఇలా బతికితే బాగుంటుంది అనే బ్యాచ్ కాదు, నేను బతికి చూసేయడమే. నాకు అనిపించింది జాబ్ చేయలేదు, దాని పర్యవసానాలు ఏమైనా నాకు ఓకే. సో అలా ఆలోచించినప్పుడు ఈ పుస్తకానికి హఠాత్తుగా స్ఫురించిన పేరు ద బ్లూ బుక్, అండ్ అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైటిల్. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఓషన్ని మనం బ్లూ కలర్ ఉంటుంది, లేకపోతే బ్లూ ఫిలిమ్స్ అనేవి వాస్ట్గా ఉన్నాయి, లేకపోతే మనం ఒక పరమాత్ముడిని నీలమేఘ శ్యాముడు అని పిలుస్తాం. అది కూడా ఎందుకంటే ఆకాశం అంత హృదయం ఉన్నవాడు, లేదా ఆకాశం అంత శరీరం ఉన్నవాడు కాబట్టి మన శరీరానికి మన నందమూరి తారక ఆయనకు బాడీ అంత బ్లూ కలర్ కొడుతుంది. ఇట్ మీన్స్ అంటే ఆకాశం అంత విశాలమైన వాడని చెప్పడానికి సింబాలిక్గా బేసికల్లీ. సో ఫిలాసఫీ కూడా అనంతమైంది. ఫిలాసఫీ హ్యాస్ నో అంటే ఏమంటారు డిస్టింక్షన్ ఏం లేదు, వెస్ట్రన్ ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ అట్లా ఏమి లేదు. ఫిలాసఫీ ఇస్ ఫిలాసఫీ. ఫిలాసఫీ యొక్క సెంట్రల్ థీమ్లో ఏముంది, హ్యూమన్ని లిబరేట్ చేయడమే ఉంది. ఫ్రెడరిక్ నీషే మాట్లాడినా, అయాన్ ర్యాండ్ మాట్లాడినా, G.E. మూర్ మాట్లాడినా, రమణ మహర్షి మాట్లాడినా, ఓషో మాట్లాడినా, కృష్ణమూర్తి, మార్ప, మెలరెప, ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడిన దాంట్లో సెంట్రల్ థీమ్ అరే నువ్వు ఫ్రీగా ఉండరా అబ్బాయి అని చెప్తున్నా. ఇప్పుడు వర్మ చెప్పే మొత్తం ఫిలాసఫీలో సెంట్రల్ థీమ్ అదే. అంటే నువ్వు నీ బ్యాగ్ లోపల చాలా చెత్త వేసుకొని పోతున్నావు, అందులో 99% చెత్త కింద పడి అల్కా అవుతావు, సో దట్ యూ కెన్ డ్యాన్స్. యూనో నాలో అసలు చెత్త లేదు అసలు. సో ఇమాజినేషన్ లేకుండా, హైపోథిసిస్ లేకుండా ఒక నా కాంటెంపరీ పర్సన్ని ప్రజెంట్ చేయడం అనేది నేను ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి చేసింది. అది ఊరికే సోకాల్డ్ పేరు ప్రఖ్యాతుల కోసం, లేకపోతే ఒక ప్రాపగండా కోసం, లేదా నా యొక్క సక్సెస్లో ఒక ల్యాడర్లో స్టెప్పింగ్ స్టోన్ అట్లాంటి ఆస్పెక్ట్స్ లేవు. నేను వర్మ గారికి కూడా చెప్పాను,
ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ టు బికమ్ సక్సెస్ఫుల్. ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ పీపుల్ డోంట్ రికగ్నైజ్, ఇట్స్ ఓకే. కానీ చెప్తున్న ఇప్పుడు ఒక 50 ఏళ్ళ తర్వాత ఎవరైనా చూస్తే దే షుడ్ రెజొనేట్ విత్ ద కంటెంట్. అలాగే వర్మ గారిని చూసిన వాళ్ళు మళ్ళీ ఒక్కసారి రిఫ్లెక్ట్ అయితే బాగుంటుంది. బికాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ డైమండ్ స్టూపిడ్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని డిస్ట్రాయ్ అవ్వకూడదు. నాకు ఏ ఉపయోగం లేదు వర్మ గారితో, జీరో. బ్యూటిఫుల్ క్రీచర్ అన్నారు, రెండు బ్యూటిఫుల్ క్రీచర్ అంటున్నా, డైమండ్ అంటున్నా, బ్యూటిఫుల్ పర్సన్ అంటున్నా, బట్ గుర్రం అంటున్నా, అవన్నీ విశేషణాలు. బట్ కోర్లో ఒక లిబరేషన్ ఉంది. అది చూడగలిగితే కనిపిస్తుంది ఖచ్చితంగా. ఈజ్ ట్రైంగ్ టు, అంటే ఒకవైపు పాయింట్ చేస్తున్నాడు, అక్కడ లిబరేషన్ ఉంది. ఆ పాయింట్ చేస్తున్న వ్యక్తి లిబరేషన్లోంచి చూపిస్తున్నాడు. అంటే పూర్తి అడ్రస్ తెలిసిన వ్యక్తి ఇంకొకరికి అడ్రస్ చెప్పగలడు, రెండో దగ్గర దారి కూడా చెప్పగలడు. దట్ ఈస్ ద కోర్ ఎసెన్స్ ఆఫ్ ఫిలాసఫీ. లైక్ ఇప్పుడు అయాన్ రాండ్ చెప్పింది, ఏ మ్యాన్ ఎన్ టు హిమ్సెల్ఫ్ అన్నది. దట్ ఈస్ ద దగ్గరి దారి టు రీచ్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు ఎవరి కోసం త్యాగం చేయకు, అలాగే ఎవరిని నీ కోసం త్యాగం చేయమనకు. అయిపోయింది. ఒక సోక్రటీస్, ఒక తత్వవేత్త, అందరూ ఆయనలో కనిపించారు మీకు. అందరిలో అవే క్వాలిటీస్ ఉంటాయి, ఆయనలో కనపడలేదు. నేను అందులో ఒకటి రాసిన, వర్మ గనక సోక్రటీస్ లాగా బొమ్మ వేస్తే ఎలా ఉంటుందని వేస్తే ఎంత కామెడీ ఉంది. పైన గుండు ఉంటుంది చుట్టుపక్కన. సో ఐఎమ్ నాట్ సేయింగ్ హీ సోక్రటీస్, ఐఎమ్ నాట్ సేయింగ్ హీ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఐఎమ్ సింప్లీ సేయింగ్ వాట్ సోక్రటీస్ హ్యాస్, ద కోర్ ఆఫ్ సోక్రటీస్. అండ్ సోక్రటీస్ మన వర్మ గారి కోర్, నా కోరు ఒకటే, అలాగే మీ కోరు ఒకటే. జస్ట్ చూడండి, ఇప్పుడు ఆకలి అందరికి ఒకటే, అది మారదు కదా. ఇప్పుడు అమెరికా వాడి ఆకలి ఇండియా వాడి ఆకలి కంటే భిన్నంగా ఎట్లుంటుంది, ఉండదు. అందుకే ఆ ఒక్క విషయంలో మనం ఒక్కటి ఉన్నాం. అందుకే పెళ్ళైనా ఏం జరిగినా భోజనాలు పెడుతున్నారు, ఎందుకంటే ఆ ఒక్క విషయంలో మనం ఒక్కటి. సో మనుషులంతా ఒక్కటి కాదు, మనుషుల ఆకలి ఒక్కటి. సో మనుషులంతా ఒక్కటి కాదు, మీరు వేరు నేను వేరు, నా ఇంటెలిజెన్స్ వేరు మీ ఇంటెలిజెన్స్ వేరు, మీ లైఫ్ అండర్స్టాండింగ్ మీ యొక్క ఎకనామికల్ స్టేటస్ వేరు. వర్మ గారు సినిమాల విషయంలో ఎక్కడో ఉన్నాడు, మనం అంతా బచ్చగాడు. నేను ఊర్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడుతుంటే చూసిన శివ సినిమా, అప్పుడు దీనికి జీనియస్. అట్లాంటి వ్యక్తి నేను కలిసినప్పుడు అతను నాతో సరదాగా మాట్లాడినంత మాత్రం నేను అతనితో సమానం అయిపోను. సినిమాల విషయంలో, ఇంటెలిజెన్స్ విషయంలో, టెక్నాలజీని అర్థం చేసుకునే విషయంలో, బుక్ రీడింగ్ విషయంలో ఎక్కడో ఉన్నాడు. కానీ కోర్ లోపల ఇద్దరం ఒకటే ఉన్నాం. అతను ఫ్రీగా ఉన్నా, నేను ఫ్రీగా ఉన్నా. సింపుల్. ఇప్పుడు నా గదిలో ఏ వస్తువులు లేవు, ఆయన పెద్ద ప్యాలెస్లో ఏ వస్తువులు లేవు, ఇద్దరం ఖాళీ రూమ్లోనే ఉన్నాం. అట్లాంటి ఆస్పెక్ట్లో చెప్పింది. వర్మని సోక్రటీస్ అనట్లే, వర్మని బుద్ధ అనట్లే. బుద్ధాలో, సోక్రటీస్లో, నాకు బాగా ఇష్టమైన నీమ్ కరోలిలో, మార్పాలో, రమణ్లో, రజనీష్లో, కృష్ణమూర్తిలో, తర్వాత అల్హిల్లాస్లో, బయాజిద్లో, బొకుజులు, ఇట్లాంటి రకరకాల బ్యూటిఫుల్ బీయింగ్స్. వాళ్ళందరూ ఫిజికల్లీ దే ఆర్ డిఫరెంట్, ద సాంగ్స్ దే ఆర్ సింగింగ్ ఈజ్ డిఫరెంట్, ద వర్బాటిమ్ ఈజ్ డిఫరెంట్, బట్ ద సోర్స్ ఈజ్ జస్ట్ ద సేమ్. దే ఆర్ ట్రయింగ్ టు లిబరేట్ యూ బికాస్ దే ఆర్ లిబరేటెడ్. బాగుంది. ఇప్పుడు ప్రతి డాక్టర్ చెప్తాడా లేదా హెల్దీగా ఉండమని? హెల్దీగా ఉంటే బాగుంది కాబట్టి చెప్తున్నారు. అది ఫిజికల్ రియాలిటీలో. సైకలాజికల్ రియాలిటీలో ప్యూర్ హెల్త్ అనేది లిబరేషన్. ఎంత టైం పట్టింది మీకు వర్మని ఒక రీసెర్చ్ చేశారనుకోవాలా, అనలైజ్ రామ అంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు నాకు, అంటే నేను ఏది తొందరగా చేయను, అలాగని వేగంగా చేయను. నాకున్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే ఓపిక, అనంతమైన ఓపిక ఉంది. రెండోది ముఖేష్ అంబానీ కంటే కాస్ట్లీయెస్ట్ థింగ్ నా దగ్గర ఉంది టైం. తర్వాత మూడోది ఎవరికి లేనిది కన్సిస్టెన్సీ. అంటే ఒక పని మొదలు పెడితే ప్రతిరోజు అది టచ్ చేస్తా. ఎగ్జాంపుల్ వైలిన్ నేర్చుకుంటున్నా, కాసేపు వైలిన్ వాయిస్తా. మీకు ఏమైనా రాగాల పేర్లు తెలుసా? మోహన, ఈ పాట మోహన. సో నేను అడిగాను, మర్చిపోయాను. ఎంతకాలం పట్టింది వర్మని రీసెర్చ్ చేయడానికి, అనలైజ్ చేయడానికి? ఎంత టైం తీసుకున్నారు మీరు? టుక్ హెల్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే అంత చాలా కంటెంట్ ఉంది. మా శాలిగాడితో చెప్పారు, మొత్తం కంటెంట్ అంతా నాకు డౌన్లోడ్ చేసి ఒక హార్డ్ డిస్క్ చేసి వేసి నేను చూస్తా. ఐ వాంట్ టు బీ
ఐఎమ్ గోయింగ్ టు బి సైలెంట్ ఫర్ 7 days. నా ప్రెజుడిస్ అంటే నాకు ఏ ప్రిజం వద్దు, అంటే నేను ఒక ప్రోపగండా ఎజెండా నాలో లేదు. వాట్ హీ ఈజ్ అండ్ వాట్ హీ మెంట్ అది జనాలకు అర్థమై. ఇప్పుడు ఫ్రెడరిక్ నీషే చదివితే అర్థం కాదండి, చాలా కాంప్లెక్స్ ఉంటుంది ఆ ఫిలాసఫీ. ఎవడో పిహెచ్డి చదువుకున్న వాడికి అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తెలుగు చదవడం వచ్చిన ప్రతి ఒక్కడికి అర్థం కావాలి లైఫ్ అండర్స్టాండింగ్. సో ఒక వాడంతా హార్డ్ డిస్క్ చేసి నాకు ఇస్తే, అంటే ప్రతిదీ ఇంటర్నెట్లో దొరికే ప్రతి ఒక్కటి. దాంతోపాటు వర్మ మీద వచ్చిన పుస్తకాలు అవి మా రావు గారు నాకు చదివి వినిపించాడు. అందులో కొన్ని పాయింట్స్ చెప్పాడు, దీని ఎసెన్స్ ఇది. ఒక 7 days వర్మని ఫస్ట్ నేనేం చేశా, సౌండ్ తీసేసి వర్మని చూసి అబ్జర్వ్ చేశారు. జస్ట్ సౌండ్ తీసి సైలెంట్గా అబ్జర్వ్ చేశారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్ అనుకున్నాం. ఎవడన్నా నాకు వైలిన్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు నాకు ఇది ఫెమిలియర్ కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు వైలిన్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉందంటే అతనికి నేను వైలిన్ ఇచ్చాను, అతను పట్టుకునే విధానంలో తెలిసిపోతుంది అతను ఏమిటో. అలాగే నేను చాలా అద్భుతంగా వాయించేవాడిని అని చెప్పిన వ్యక్తి ఇలా పెట్టి ఫస్ట్ తెలిసిపోతుంది. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్. టిఎన్ కృష్ణ ఉన్నాడు, మా గురువు గారు అశోక్ గురుజాలే ఉన్నారు. ఆయన ఒక్క నోట్ వాయిస్తే అతను 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ థింగ్ విత్ హ్యూమన్ బాడీ ఆల్సో. అదే ఒక అద్భుతమైన లాంగ్వేజ్ మాట్లాడుతుంది. ఒక లిబరేటెడ్ మ్యాన్, మైండ్లో ఎలాంటి బరువులు లేకుండా కూర్చునే వ్యక్తి జెస్చర్స్లో ఒక అందం ఉంటుంది. నేను నాలో ఏ బర్డెన్ లేదు, నేను హాయిగా కూర్చుంటాను. నేను అంటే బాత్రూంలో ఎంత న్యాచురల్గా ఉంటామో నేను అన్ని చోట్ల అంత న్యాచురల్గా ఉంటాను. ఇంకోటి జనాల దిక్కు చూడను నేను, అంటే హౌ దే రియాక్ట్ కానీ నాకు పట్టించుకోను. సో బుద్ధుడు చెప్పాడు, 4 అడుగుల దూరం చూస్తున్నాడు, నీ మైండ్ ఏకదం కామ్ అయిపోతుంది. ఒకసారి మా వైలిన్ క్లాస్లో ఒక ఆవిడ అడిగింది, మైండ్ని ఎలా ప్రశాంతపరచాలంటే బుద్ధుడు చెప్పింది అందుకని చెప్పాను. నువ్వు జస్ట్ 4 అడుగుల దూరంలో చూస్తున్నాడు, మైండ్ విల్ బి ఎట్ ఈజ్, అది రిలాక్స్ అయిపోతుంది. అదంతా కొంతకాలం అయిపోయింది. నేను కలిసాను, ఏమైందంటే నేను అట్లా పోతూ ఆటో గుద్దుకొని కింద పడ్డాను. సో వర్మ గారు ఆ సౌండ్ లేకుండా చూసిన వీడియోస్లో ఐ హావ్ సీన్ ట్రెమెండస్ లిబరేషన్. మాటలను పట్టించుకోవట్లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ వర్డ్స్. ఒక పుస్తకం బట్టి ఎవడన్నా స్టేజ్కి స్పీచ్ ఇస్తే నిజంగా అతనికి అంత జ్ఞానం ఉందేమో అనుకుంటారు. మోహన రాగం గురించి చదివి ఊరికి ఎవడో గొప్ప వ్యక్తి చెప్పింది, మీరు ఒక 5 నిమిషాలు మోహన అనేది అసలు హృదయాన్ని ఆహ్లాదపరిచే ఒక అద్భుతమైన రాగం, అందులో ఉన్న నోట్స్ సరిగా పదస సదపకరిస అని ఏదో చెప్పారు ఇన్ఫర్మేషన్. ఇట్ డజన్ మీన్ దట్ యు నో మోహన. అట్లా వర్మ గారు మాటల్ని పక్కన పెట్టి జస్ట్ ఐ హ్యావ్ సీన్ హిమ్, హిజ్ ఐస్, ద వే హీ స్టాప్స్, ద వే హీ గివ్స్ పాజెస్, ద వే హీ టీజెస్ అదర్ పర్సన్. నాకు అనిపించింది వీడు తోపు బేసికలీ. ఒకవేళ ఇతనే ఒక కాన్సెప్ట్ ఏదైనా క్రియేట్ చేసి వర్మ ఏమంటారు మెడిటేషన్, ద ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ లాంటిది అట్లాంటిది క్రియేట్ చేసింటే ఈ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ వండర్స్. అంటే అసలు బాంబేకి వెళ్ళి ఏమీ లేని చోట రంగీల సినిమా తీయగలిగిన వాడు ఒక ఆశ్రమం బిల్డ్ చేసి జనాలను ఫూల్ చేయడం పెద్ద విషయం కాదు. బట్ థ్యాంక్ గాడ్ హీ డిడ్ నాట్ డూ దాట్. ట్రెమెండస్ రెస్పెక్ట్ అందుకు నాకు వర్మ. అంటే ఈ భూమి మీద ఇద్దరే ఉన్నారండి, పోయిన వ్యక్తులు కృష్ణమూర్తి ఈజ్ ద రియల్ మాస్టర్. ఎందుకు మిగతా వాళ్ళంతా జనాల్ని మోసం చేశారు, కృష్ణమూర్తి ఒక్కడు మోసం చేయలేదు. హీ స్టిక్ టు హిస్ అండర్స్టాండింగ్. నో డిసైపుల్, ఐఎమ్ నో బడీస్ గురు అన్నాడు. నేను మిమ్మల్ని లిబరేట్ చేస్తున్నా అన్నాడు. వర్మ చెప్పట్లేదు, బట్ హీఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీబడి యాజ్ ఎ డిసైపుల్. అట్ ద సేమ్ టైమ్ నేను మీ గురువు అని చెప్పట్లేదు, బట్ హీఈస్ ట్రయింగ్ టు కన్వే సంథింగ్ విచ్ ఇస్ వెరీ ప్రఫౌండ్. ఆ 7 రోజులు 8 రోజులు ఇవన్నీ కూడా మీరు ఓన్లీ 7 రోజులు ఓన్లీ వినకుండా చూసినటువంటి వీడియోతో తెలుసుకున్నవి. అండ్ యు నెవర్ మెట్ హిమ్ బిఫోర్. అంతకుముందు ఒకసారి కలిసా, పుస్తకం రాస్తున్నా అని చెప్పినప్పుడు కలిశాను. ఏదో నేను అతను కలిసి పర్ఫామ్ చేయాల్సి ఉండే లక్ష్మీ సెన్టీఆర్, ఆ తర్వాత ఈ కడప నాకు గుర్తులేదు, అది నరేందర్ అని ఒక ఈవెంట్ మేనేజర్ ఫోన్ చేస్తే వెళ్ళి కలిసి పార్క్ హైత్లో. అప్పుడు నేను కాసేపు కూర్చున్న తర్వాత నేను అతనికి చెప్పా, మీ మీద బుక్ రాస్తున్నా. ఓ దట్స్ గ్రేట్, హీ ఇస్ వెల్కమ్. తర్వాత దాని పేరు ఏంటి అని అడిగాడు. ద బ్లూ బుక్ అని చెప్పాను. ఆ తర్వాత ఎందుకు బ్లూ బుక్ అంటే ఏమో తెలియదు, ప్రస్తుతం ఇంకా క్లారిటీ ఏం లేదు, బట్ అట్లా అనిపించింది. ఇంకా ఇనిషియల్ స్టేజెస్లో ఇంకా రాయడం మొదలుపెట్టలేదు. ఇట్ మే టేక్ సమ్ టైమ్. ఓ అది కనుక వస్తే నాకు చెప్పండి, ఐఎమ్ రియల్లీ క్యూరియస్ టు రీడ్ దట్. దెన్ స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళిపోయాడు. నాకు తెలిసి వర్మను కలిసి 100 కోట్ల లింగాల్లో నేను బోల్డింగ్ కాబట్టి
అతను తప్పకుండా నన్ను మర్చిపోయి ఉంటాడు. మర్చిపోవాలని నేను కోరుకుంటాను. దట్ బికాస్ దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ హెల్దీ మైండ్. యూ షుడ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో నేను వర్మని మర్చిపోయి ఇంటికి వచ్చి ఐ స్టార్టెడ్ రీడింగ్ హిమ్, లుకింగ్ ఎట్ హిమ్ వితౌట్ ప్రిజుడిస్. ఇది చాలా ఇంపార్టెంట్. నాకు ఏ ఒపీనియన్ లేదు వర్మ గారి మీద. నేను వర్మని గ్రేట్ అనట్లేదు, లేకపోతే గ్రేట్ కాదనట్లేదు. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ హిమ్. ఐ డోంట్ మేక్ ఎనీ ఒపీనియన్స్. ఒక ఓపెన్ మైండ్తో చూస్తే నాకు 100% అనిపించింది అక్కడ ఫిజికల్గా వేరే వ్యక్తి ఉన్నాడు, కానీ కోర్లో నేను ఎట్లున్నానో అట్లున్నాడు. హాయిగా ఉన్నాడు మనిషి, బర్డెన్ లేదు. తనకు తోచిన పని చేస్తున్నాడు. భగవద్గీత యొక్క సమగ్ర సారాంశం వర్మ జీవితంలో కనిపిస్తే సరిగ్గా చూస్తుంది. ఇంకోటి కుక్క జీవితంలో కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఒకరితో ఒకటి పోల్చట్లే. ఒక స్థాయిలో అందరం సమానమే. ఆకలి విషయంలో మీరు, నేను, కుక్క, అమీబా అందరూ ఒకటి. ఆ కాంటెక్స్లో భగవద్గీత చెప్తుంది నిష్కామ కర్మ. కుక్క రూపాయి రాకుండా ఎలాంటి అవార్డు ఎక్స్పెక్ట్ చేయకుండా రోజంతా మరుగుతుంది. దట్ ఈస్ నిష్కామ కర్మ. తర్వాత లాభ నష్టాలు బేరీ చేసుకోకుండా జీవించమంటది. కుక్క అలాగే జీవిస్తుంది. మరణాన్ని, జీవితాన్ని ఒకేలా యాక్సెప్ట్ చేయాలి, అలాగే చేస్తుంది. సో వర్మ గారి లోపట, అంటే నేను పుస్తకంలో ఒక చోట రాసిన, అతని ఫిలాసఫీలో ఒక ఆచరణాత్మకమైన మెథడాలజీ అయితే లేదు. ఎందుకంటే ఎవరెవరు అడిగితే ఏదోదో చెప్పాడు. అతను కన్స్ట్రక్టివ్గా ఎక్కడ దిస్ ఈజ్ హౌ ఐ బిగాన్, దిస్ ఈజ్ హౌ ఐ ప్రొసీడ్ అండ్ దిస్ ఈజ్ హౌ ఐ కేమ్ టు ఏ కంక్లూషన్ అనే కాంటెక్స్ట్ లేదు మనకి. ఇప్పుడు ఎక్కడో నేను ఒక డిబేట్ ఓపెన్ చేస్తే ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఇంకో డిబేట్లో హిట్లర్ అంటాడు, ఇంకో డిబేట్లో సినిమా అంటాడు, ఇంకో డిబేట్లో ఐ లవ్ వోడ్కా అంటాడు. సో అందుకని ఎదుటి వ్యక్తికి ఒక పాయింట్ దొరకదు పట్టుకోవడానికి. నేను అందుకని ఇవన్నీ తీసేసి ఐ హ్యావ్ సీన్ హిమ్ సైలెంట్లీ విట్నెస్డ్ హిస్ హిస్ బాడీ, బికాస్ బాడీ యాక్చువల్లీ సేస్ సంథింగ్. ఐ కెన్ సీ, బికాస్ నా బాడీ నాకు బాగా పరిచయం, నా బాడీలో ఉన్న సోర్స్ నాకు పరిచయం. కాబట్టి ఇక ఎవరిని అడగక్కర్లేదు. వీడు వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్, సో ఇతని మీద వర్క్ చేయాలి. సో అలాగని చాలా కంటెంట్ ఉంది, చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ గురించి ఎవరైనా బుక్ రాస్తారు. నేను ఎంచుకున్న 41 స్టేట్మెంట్స్. మెడ మీద తలకాయ ఉన్న ఎవడైనా ఆ స్టేట్మెంట్ ఇస్తాడు. ఎగ్జాంపుల్, స్కూల్ వాళ్ళే కష్టపడతారు. దానికి వర్మ చెప్పాలన్నా ఎవడన్నా చెప్తాడు. కానీ ఒక స్టేట్మెంటు ఆచరిస్తూ చెప్పిన వాడు అక్కడి నుంచి వచ్చింది అనుకోండి, అంటే ఆచరణలో నుంచి ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చింది అనుకోండి, దానికి ఒక ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా వైలిన్ వాయిస్తుంటే భలే హాయిగా ఉంటుంది. ఇది నా ఆచరణలోని చెప్తున్నా కాబట్టి. అదే ఇప్పుడు వైలిన్ రానివాడు చెప్పాడు అనుకోండి, అది ఫార్స్ అది. సో ఇందులో ఉన్న 41 స్టేట్మెంట్స్లో అన్నీ ప్రపంచంలో ఎవడనే ఇవ్వచ్చు, కానీ అది ఆచరిస్తూ ఇస్తున్నవాడు వర్మ అని చెప్తున్నాను నేను. అలాగే అవి ఆచరిస్తూ నేను కూడా అలా చెప్పాను, బట్ నేను ఫేమస్ కాదు కాబట్టి నేను చెప్పినా ఎవరు అనుకోవట్లే. చాలా మంది అనడం విన్నావు, అయాన్ రాండ్ అనే వ్యక్తిని ఇండియాలో ఫేమస్ చేసిన వర్మ అని. అట్లా వర్మ ఫిలాసఫీ నేను చెప్తున్నా, బికాజ్ ఇక్కడ ఎవరిని ఓన్ చేసుకోవట్లే. ఇది అవకాశాల కోసము, లేకపోతే ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఒక 10 మందికి తెలుస్తాం, అట్లాంటి చౌకబారు వ్యవహారం కాదు ఇది. దిస్ ఈస్ ప్యూర్ లవ్ టువర్డ్స్ రైటింగ్, టువర్డ్స్ రికగ్నైజింగ్ అదర్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, టువర్డ్స్ దట్ క్వాలిటీ విచ్ ఇన్ జనరల్ హ్యూమన్ మిస్సెస్. ఎంత ఒక మంచి వర్షం పడుతుంది, ఎవరిని అంటారండి, వినిపిస్తావు. ఒకసారి ఇట్లా జరిగింది. ఒకసారి ఒక ఫ్రెండ్ వచ్చాడు ఊరి నుంచి, వర్షం పడుతుంది, నేను ఎంబడే బయటకు వెళ్ళి వర్షంలో నానుతుంటే అతను అఫెండ్ అయ్యి ఊరు వెళ్ళిపోయాడు. అంటే నేను నీ కోసం వస్తే నువ్వు వర్షంలో నానుతావు, చింత సిల్లి. తర్వాత నాకు ఫోన్ చేశాడు కపుల్ ఆఫ్ మంత్స్, ఎందుకు అట్లా చేసావంటే, అరే నువ్వు జస్ట్ 120 కిలోమీటర్స్ నుంచి వచ్చావు, అది ఎక్కడి నుంచి వస్తుందో చూడు అసలు. సో ఐ ఫెల్ట్ లైక్ మీటింగ్ ద రెయిన్ ఫస్ట్. అలాగని నేను వద్దస్తమాన నానట్లే, 5 మినిట్సే నానా. సో అట్లా వర్మ మాటల్లో, తన జీవన విధానంలో ఒక షవరింగ్ ఉంది. ఇష్టం ఉంటే తడువు, లేకపోతే బీ విత్ యువర్ ప్రిజుడిస్. వర్మ తొడలంటే ఇష్టం అన్నాడు, వర్మ వేస్ట్ ఫెలో, లేకపోతే వర్మ వోడ్కా అంటే ఇష్టము, తాగుబోతు, వర్మ పార్న్ చూస్తాడు, ఒక ఎడిక్టెడ్ పర్సన్ కాదు. నువ్వు స్టూపిడ్ కాబట్టి హీఈస్ గివింగ్ స్టూపిడ్ ఆన్సర్స్ టు యూ. యు బీ ఇంటెలిజెంట్, యూ సీ వర్మ. ఇప్పుడు నేను కలిశాను, సచ్ ఎ బ్యూటిఫుల్ మీటింగ్. ఎంత అద్భుతమైన వ్యక్తి. కలిస్తే మీరు కలిశారు, మీకు తెలుసు ఏమున్నదండి అసలు. అంత ఈ జనాలకంతా అపోహ. ఓషో గురించి అలాగే అనుకున్నారు, కృష్ణమూర్తి గురించి అలాగే అనుకున్నారు, అలీహిల్లాస్ని చంపేశారు, ఇలాగే ఉంటుంది. అంటే ఈ విధవలకి ఏమీ తెలియదు. జస్ట్ ఒక ఎవడెవడో మీడియాలో చెప్పింది విని ఒక
ఒక ఫిలాసాఫికల్ లైన్ క్రియేట్ చేసుకొని ఆ అజంప్షన్ నుంచి ఒక వ్యక్తి చూడడం వల్ల, అంటే ఎగ్జాంపుల్ చెప్తా లాస్ట్, మీరు పుట్టగానే మీ కంటికి బ్లూ కలర్ కాంటాక్ట్ లెన్స్ పెట్టేశాను మేము, అలాగే కనిపిస్తుంది. ఇంకా మీరు నమ్మలేరండి, వేరే కలర్ ఉంది, బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, ఇది ఆ బ్లూ బుక్ ఒక్కటే బ్లూ ఉంది, మిగతావన్నీ బ్లూనే ఉన్నాయి అని చెప్తారు మీరు. అవి తీసేస్తే బ్లూ ఒక్కటే బ్లూ ఉంది, మిగతావన్నీ రకరకాల రంగులు ఉన్నాయి. అట్లా లెన్స్ చూస్తే అతను ఒక సాధారణమైన సాదా సీదా ఆనందంగా తన పని తాను చేసుకుంటూ బతికేస్తున్న ఒక ప్రాణి అంతే. అలా ఉండడం అరుదు. ఒక చిన్న విషయం ఆలోచించండి, తను యువకుడిగా ఉండి ఎంతమంది యువకులకు అవకాశాలు ఇచ్చాడు. పూరి జగన్నాథ్ అనుకోండి, లేకపోతే కృష్ణవంశీ మాట్లాడితే ఈజ్ మై బాస్ అంటాడు. సమవయస్కులు అయ్యిండు ఒక వ్యక్తిని అట్లా బాస్ అంటున్నంటే వీళ్ళంతా పిచ్చోళ్ళ. ఇప్పుడు ఒక పెద్ద పెద్ద డైరెక్టర్లు ముసలిగైన తర్వాత కూడా కో డైరెక్టర్కి అవకాశం ఇవ్వని అద్భుతమైన సమాజంలో మనం ఉన్నాం. కానీ వర్మ తను సినిమాలు చేస్తూ వీడు నా లైన్లోకి వస్తే ఎక్కడ నాకు డ్యామేజ్ అవుతుంది అనే కాంటెక్స్ట్ లేదు చూసారా. దానికి ఆధారం లిబరేషన్. హీఈస్ ఫ్రీ ఫ్రమ్ దిస్ స్టూపిడ్ అండర్స్టాండింగ్. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ బ్లూ బుక్ గురించి మాట్లాడుతుంటే ఒక మాట, నేను ఎందుకు హ్యాండ్ రిటెన్ బుక్ రాస్తున్నాను, చేతి రాతతోనే బుక్ ఎందుకు రాస్తున్నాను, అండ్ వ్యూవర్స్ కోసం ఒక ఇది ఆర్జీవి ఒరిజినల్గా ఆయన రాసినటువంటి నోట్ ఈ బ్లూ బుక్ కోసం. అండ్ ఈ బ్లూ బుక్ తీసుకొని కాంత్ వెళ్ళినప్పుడు రాసింది ఆర్జీవి ద బ్లూ బుక్, ఫస్ట్ హ్యాండ్ రిటెన్ బుక్ ఇన్ ద వరల్డ్ అని ఆర్జీవి సిగ్నేచర్. అంటే ఫస్ట్ హ్యాండ్ రిటెన్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఇందులో ఎందుకని నేను పుస్తకాన్ని రాశాను, ప్రింట్ చేయించలేదు, పుస్తకాన్ని రాత ప్రతిని ప్రింట్ చేయించారు. సో బుక్ అంతా హ్యాండ్ రిటెన్ బుక్. దీంట్లో మీరు జస్టిఫై చేసుకున్న ఎందుకు రాయాల్సి వచ్చింది, డైనోసార్స్ లాగా చేతి రాత కూడా అంతరించిపోయే దశకు చేరుకుంది. ఎస్, డైనోసార్లు, పైరేనియన్ ఐబిక్స్లు అంతరించిపోయాయని తెలుసు, చేతి రాత కూడా దాదాపు అంతరించిపోయిందని తెలుసా. నా చేతి రాత పుస్తకాలు ఈ జనరేషన్ చివరి స్పీషిస్లు. అంటే అంతరించిపోతున్న జాతిలో పాపం చేతి రాత ఉంది. ఒక స్ట్రేంజ్ కాంటెక్స్ట్ చెప్తా, అంటే కొన్ని మాయమైతే కొన్ని పరిచయం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకి శ్వాస బంద్ అయితే అప్పుడు తెలుస్తుంది బ్రీత్ ఎంత ఇంపార్టెంట్. అప్పటికి మనం ఉండం కదా. కొంచెం ఆస్తమా వచ్చింది అనుకోండి, దెన్ ఇప్పుడు కళ్ళు కొంచెం మబ్బుగా కనిపిస్తే కంటి చూపు అది బాగున్నప్పుడు మనం ఎప్పుడు గుర్తించం దాన్ని, మన దగ్గర ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు. ఇప్పుడు మనకి చెలంగారు ఫ్రెండ్కి రాసిన ఉత్తరాలో బుక్ ఉంటుంది, నెహ్రూ ఇందిరాగాంధీకి రాసిన ఉత్తరాల పుస్తకం ఉంటుంది, శ్రీశ్రీ చెలంగారికి రాసిన ఉత్తరాల పుస్తకం ఉంటుంది. అట్లా చాలా మందికి రాసుకుని తద్వారా వాళ్ళ చేతి రాత ప్రతి యాసిడ్గా ప్రింట్ చేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో, మెయిల్ వచ్చిందో, వాయిస్ మెసేజ్ వచ్చిందో, చేతి రాత పోయింది. సో అందుకని ఇప్పుడు నేను ఒక 1000 ఏళ్ల క్రితం పుట్టితే ఏం పని చేశానో ఇప్పుడు అదే పనిని కాంటెంపరీ పర్సన్గా చేస్తున్నాను. ఎందుకంటే 1000 ఏళ్ల క్రితం మనం తిన్నాం, నీళ్లు తాగాం, చూసాం, ఇప్పుడు అదే చేస్తున్నాం కదా, ఏం గొప్ప పని చేయట్లేదు. కానీ ఎదురుగా ఉన్న ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మారింది. సో ఐఎమ్ యూజింగ్ ద టెక్నాలజీ అండ్ యెట్ ఐఎమ్ రిటైనింగ్ దట్ మై సనాతన క్వాలిటీ. మన వాల్మీకి చేతితో రాశాడు, నేను రాస్తున్నా, కానీ వాల్మీకి ముద్రణ అవైలబుల్ లేకున్నది నాకుంది. సో ఐఎమ్ యూజింగ్ ఇట్. సో ఇది మొదటి చేతిరాత పుస్తకం. ఎందుకంటే పేజ్ నెంబర్స్ కూడా నేను పేజ్ నెంబర్లు, మామూలుగా పేజ్ నెంబర్లు వేరే పుస్తకాల్లో అట్లీస్ట్ నేను రాసిన పుస్తకాలు 8, 9 ఇవన్నీ టెక్స్ట్ కొట్టాం. అండ్ దీంట్లో పెయింటింగ్స్ కూడా, ఎవ్రీథింగ్. ఒకవేళ ఈ వర్క్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, అంటే నా ఇంతకుముందు పుస్తకం తర్వాత, కాంత్ గారు ఇలా నా దగ్గర చిన్న సబ్జెక్ట్ ఉంది, అది మీ చేతి రాతతో రాయండి, మీరు డ్రాయింగ్స్ వేయండి, మీరు డిజైన్ చేసి నాకు అట్లా ఇవ్వండి, ఎంత అవుతుందంటే నేను ఊరికి కలిగి 20 lakhs ప్యాకేజ్ అవుతుంది ఒక బుక్. మీరు బయట ఒక వ్యక్తితో, ఒక ఆర్టిస్ట్తో మీకు నచ్చినట్టు బొమ్మలు వేయించుకొని కంపోజ్ చేసి అతని చేతి రాత రాయించి ఈ బుక్ బయటకు తీసుకురావాలంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఎఫ్ఐఆర్. It is not easy. 20 lakhs. And each and every page has a painting. ఇంకొకటి ఏంది, ప్రతి పేజీలో మీరు ఏ పుస్తకం చూసినా ప్రపంచంలో, అంటే ఇన్ జనరల్ ఇటుపక్క కంటెంట్ ఒక డ్రాయింగ్ ఉంటుంది, లేదా కంటెంట్ ఉంటుంది, కంటెంట్ ఆఫ్టర్ కంటెంట్ ఉంటుంది. నేను ఒక మాట చెప్తే వర్మ గారికి పిచ్చగా నచ్చింది.
సో పుస్తకం అంటే అటొక అట్ట ఇటొక అట్ట మధ్యన అక్షరాల కట్ట కాదు అని చెప్తే ఇది షాకింగ్ స్టేట్మెంట్. నా జీవితంలో ఆ ఆస్పెక్ట్ నేను పుస్తకాన్ని ఎప్పుడు చూడలేను ఆయన. సో పుస్తకం అనేది ఒక ఎక్స్పీరియన్స్. పుస్తకం అనేది మన బుక్ షెల్ఫ్ల్లో బాక్సుల్లా కనబడే డెడ్ బాడీస్ కావు, శవపేటికలు కావు, లేదా రోడ్డు మీద ఒక అలంకారం కోసం పెట్టుకునే వస్తువులు కాదు, ఊరికి గిఫ్ట్ ఆర్టికల్ కాదు. ఇట్స్ ఎ బ్రీతింగ్ డాక్యుమెంట్. ఇప్పుడు నా పుస్తకం చూసిన వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి నన్ను కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ద ఓన్లీ రీజన్ గొప్ప పుస్తకం కాదు, కొత్తది అది. అందులో ఉన్న కంటెంట్ చేతిరాత, పిచ్చి, అక్షర దోషాలు అంటే మధ్య మధ్యలో సడన్ గా ఇది కాదు వర్డ్, కరెక్ట్ వర్డ్ కాదని కొన్ని స్ట్రైక్ చేసినవి కూడా ఉన్నాయి. వచ్చేది ఉంది అట్లా. ఇప్పుడు ఇందులో చోటు ఉంటుంది రాసి ఇప్పుడే ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబాన్ ఆక్రమించుకుందని ఉంటుంది. అవును అవును. అంటే పూర్తి స్పాట్ న్యూస్ చూస్తూ అప్పటికప్పుడు వచ్చినటువంటి అప్డేట్స్, న్యూస్ అప్డేట్స్ కూడా ఇక్కడ రాయడం ఆపేస్తున్నా, మర్చిపోయిన హరి ఫోన్ చేసిండు భోజనానికి పోవాలి అంటే మూమెంట్, ఇంటరాక్టివిటీ. ఇప్పుడు ఇంకోటి అలా రాస్తే పుస్తకం యొక్క వాల్యూ పడిపోతుందా, ఎటువంటి నాన్ సెన్స్ ఏం లేవు. అంటే నా క్యాన్వాసెస్ లో చాలా మంది భాగస్వాములు ఉన్నారు. ఎవరు వచ్చిన వాళ్ళతో ఏదైనా వేపిస్తుంది. ఎందుకంటే చాలా చిన్న విషయం బొమ్మ వేయడం అనేది. ఎవరన్నా గీయొచ్చు, ఎవరన్నా పుస్తకం రాయొచ్చు. ఇప్పుడు ఈ ఆర్ట్ పీస్ ఎంత టైం పడుతుంది మీకు కంప్లీట్ చేయడానికి? 40 hours పట్టచ్చు. అంటే స్పెండింగ్ టైం విత్ ద క్యాన్వాస్ ఈజ్ 40 hours. ఇంతసేపు మేము వయలిన్ ప్లే చేస్తూ చూసాము కాంత్ రీసా అని. ఇప్పుడు పెయింట్ చేస్తున్నారు. గతంలో మేము చూసాం మిమ్మల్ని శాండ్ ఆర్టిస్ట్ గా, పర్ఫార్మర్ గా. పాట కూడా పాడతారు కదా మంచిగా. ఒక పాట నేను రాసుకున్న పాట ఉంది, సినిమా పాట ఎందుకు వచ్చిందా? అద్వైతం గురించి ఒక పాట ఉంది, రెండేలే. ఎనీథింగ్. ప్రతి ప్రాణిశ్వాసలు, ప్రతి పాట ప్రాసలు, ప్రతి ప్రాణిశ్వాసలు, ప్రతి పాట ప్రాసలు, పసిపాప నవ్వులో ఉన్నది నీవే, పాట రాసింది నీవే, బాణి కట్టింది నీవే, పాడుకుంటున్నది నీవే, పరవశిస్తున్నది నీవే, పదము పదము మధ్య శూన్యము నీవే, పాడుకుంటున్నది నీవే, పదము పదము మధ్య శూన్యము నీవే, నీవే విశ్వం, నీవే సమస్తం, నీవే శూన్యం, నీవే దైవం, నీవే విశ్వం, నీవే సమస్తం, నీవే శూన్యం, నీవే దైవం, నీవే అంతటా నీవే, ఉన్నదే నీవని తెలుసుకో, చెట్టులో పుట్టలు, నింగిలో నీటిలో నిన్ను నువ్వు కలుసుకో, గాలిలో తేమలో, బల్లిలో తల్లిలో, పిల్లిలో చెల్లిలో నిన్ను నువ్వే కలుసుకో. ఇదొక కంపోజిషన్ మై ఓన్. అంటే ఇది ఏదో ఇప్పుడు నేను కూడా వాగ్గేయకారుండే, అంటే అప్పటికప్పుడు అనుకొని సహజంగా పాడుకున్న పాటలు. కాంత్ రీసా అర్థం ఏంటి? అంటే పెద్ద అర్థమేం లేదు యాక్చువల్గా, అదే దాని అర్థం. అంటే ప్రతిదానికి అర్థం ఉండక్కర్లే, అలాగే పరమార్థం ఉండక్కర్లే. కానీ కొన్నిసార్లు పరమార్థం మేనిఫెస్ట్ అవ్వచ్చు, దాంతో నీకు సంబంధం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఈ పెద్ద ఫిలసాఫికల్ ఎంక్వైరీకి సింపుల్ ఆన్సర్ దొరుకుతుంది. ఒక వ్యక్తి ఇంటికి వస్తే నేను భోజనం చేసి అప్పడాలు పెట్టాను. అతను నా కోసం ఎందుకు చేశారు ఇవన్నీ? అప్పుడు నేను చెప్పా, నేను నా కోసం వండుకునేదంతా నువ్వు వచ్చావు కాబట్టి నీకు పెట్టాను. సో నీ కోసం నేను ఏమీ చేస్తలేను. సో దిస్ ఈస్ మై అండర్స్టాండింగ్. నేను నాకు తోచిన అన్ని పనులు చేస్తున్నా విత్ ఫుల్ ఇంటిగ్రిటీ, విత్ యూనో నా అస్తిత్వమే ఆ వర్క్ అయిపోతుంది. ఇది ప్రాపగండ కాదు. అది మీకు నచ్చితే మీ గ్రేట్నెస్ అవుతుంది తప్ప నాది కాదు. తద్వారా నా వర్క్కి పరమార్థం లేదు. అంటే మీకు నచ్చాలని నేను చేస్తలేదు, కానీ మీకు నచ్చింది అనుకోండి, నాకు సంబంధం లేదు. అది ఐ ఎంజాయ్ యువర్ అప్రిసియేషన్ అండ్ ఐ ఫర్గెట్. అట్లా ఈ రీసా అనే పదానికి ఏంటంటే ఒక పర్పస్ లేని ఒక జీవన విధానానికి ఎట్ ద సేమ్ టైం తన వర్క్ ఏదో అది పరిపూర్ణంగా జరుగుతుంది చూస్తున్నాను, దానికి ఒక ప్రతీక. అలాంటిది ఏ భాషలో లేదు. ఎవరు అడిగారు రీసా అనేది ఏ భాషలో ఉంటుంది, నేను కనుక రుజువు చేస్తే అంటే ఇంకో పేరు పెట్టుకుంటాను, యా ఫరక్ పడతా. తర్వాత తెలిసింది
చేగువేరా బైక్ పేరు లా ఓడరిసా. ఓ ఓకే. ఆ తర్వాత తెలిసింది లా రిసా అంటే ఇటాలియన్లో చాలా చిద్విలాసం, ఆనందంగా ఉండడం. నైస్, ఐ లైక్ ఇట్. కాంత్ అంటే వెలుతురు అని. సో అంతకుముందు ఉన్న పేరు రజనీకాంత్. సో రజనీ అంటే చీకటి. సో ఆ చీకట్లు వదిలేసిన. ఇప్పుడు నా లైఫ్లో ఏ చీకటి లేదు, ఉన్న చీకటితో ఫైటింగ్ లేదు. వెలుతురు అండ్ చిద్విలాసం రెండు మాత్రం ఉన్నాయి. అది కూడా తీసేసా కాంతిని, అంటే అది కూడా రిలవెంటే అంటున్నా. చీకటో వెలుతురో నేనైతే ఉన్నా, వితౌట్ ఎనీ పర్పస్. ఇప్పుడు నేను లైఫ్లో చేసే ఏ పనికి, వర్మ గారి మీద రాసిన ఈ పుస్తకానికి అదే ఎలాంటి ప్రొపగండా లేదు, ఏమి లేదు. ఐ ట్రూలీ లైక్ రైటింగ్ అండ్ ఐ లవ్ రైటింగ్. ఐ రైట్ 500 books. 500 books. అది కూడా చేతిరాత, అన్ని చేతిరాత. ఈజీ, కొట్టాలి, దాన్ని చేయాలంత తలకాయ నొప్పి. ఇది ఈజీ, అంటే శ్వాసించినంత సులువు చేతితో రాయడం. ఇప్పటికి జస్ట్ దాదాపు 5 అయిపోయినాయి, ఇంకెంత 495. ఇక్కడ ఒక డౌట్, 5 అయిపోయాయి. ఇది ఎన్నో బుక్? ఇది 6వ. మరి ఫస్ట్ ఎవర్ అంటున్నారు, ఇది ఎలా? అదే అంటే హ్యాండ్ రైటింగ్ తోనే ఉంది మొత్తం. ఇప్పుడు మిగతా అన్ని పుస్తకాల్లో ఎంతో అంత టైప్ కొట్టింది ఉంటుంది, ఇందులో అసలు ఏమి లేదు. చివరికి పేజ్ నెంబర్లతో సహా, టైటిల్ వర్స్ పేజ్తో సహా, ఎక్సెప్ట్ బార్ కోడ్. తప్ప అందరూ చేసే అవకాశం ఉన్నా చేయలేని ఒక వింత డైమెన్షన్ ఇది. ఎవరికి రాదు చేతిరాత, కానీ ఇక్కడ విషయం ఉంది. చేతిరాత వచ్చినంత మాత్రాన పుస్తకం రాయాలి. ఎంత రాయాలి, ఏం రాయాలి, ఆ పుస్తకం యొక్క వ్యాప్తి, ఆ పరిధి ఏంటి, తర్వాత ఒక బీయింగ్ ఆథర్ వాట్ ఈజ్ యువర్ పర్సెప్షన్, లేదా ఆథర్స్ పర్స్పెక్టివ్ అంటారు కదా, అదేమిటి. ఇప్పటి వరకు వచ్చిన అన్ని పుస్తకాల్లోకి ఈ పుస్తకం ఎందుకు భిన్నమైంది, ఈ విషయం తెలియాలి. అవును. తర్వాత నువ్వు చేసే రీసెర్చ్లో నీకు ప్రిజుడిస్ లేకపోతే నీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ వచ్చి దూరాయి అనుకో, ఖతం, డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తుంటే ఇంకెవరు పెయింటింగ్ నాకు నచ్చింది, అది చూస్తే ఆ దానిలోని క్వాలిటీస్ ఇందులో వచ్చేస్తాయి, అంటే ఇట్ గెట్స్ కరప్టెడ్. సో అవేవీ లేకుండా, అంటే చేతిరాత ఒక్కటి ఇక్కడ విషయం కాదు, ఇందులో ఆర్ట్ ఉంది, కంపోజిషనల్ వాల్యూస్ ఉన్నాయి, ఆ తర్వాత హార్మనీ ఉంది. అంటే ఒక బుక్ ఇలాగే ఉండాలి అనేటువంటి, అది వర్మ గారు చెప్పిన మాట, అంటే పుస్తకం ఇలాగే ఉండాలన్న మిత్ని దూరం చేసినట్టు అనిపిస్తుంది ఈ బుక్ అన్నాడు ఆయన. ఆయన కూడా అంతే కదా, సినిమా ఇలాగే ఉండాలి అనే దాన్ని కూడా ఆయన చెప్పేశారు కదా. బ్యారియర్స్ అలాంటివి ఏమైనా ఉంటే అక్కర్లేదు. అందుకని ఆ బ్యారియర్ అంటే ఇంకోటి అలా రుజువు చేయాలని ఏమనిపించలేదు, ఈజీ కాబట్టి. నేను హార్డ్ వర్క్ చేయలేను, ఐఎమ్ సో నేను అంటే ఏమంటారు దాన్ని, హార్డ్ వర్క్ చేయడానికి పనికిరాని ఒక పదార్థం. నేను హాయిగా ఉండడానికి పుట్టాను. నేను ఆనందం కోసం ఏ పని చేస్తలేను, అన్ని పనులు ఆనందంలోంచి చేస్తున్నా, అన్ని పనులు ఆనందంలోంచి చూస్తున్నా. అలాగే ఈ క్షణం సరదాగా మాట్లాడుతున్నా. ఇది జనాలకు నచ్చితే నచ్చపోతే అండి. ఎగ్జాక్ట్లీ. అయితే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, హార్డ్ వర్క్ చేయలేను. చాలా వరకు రాత పని అనేది ఒక హార్డ్ వర్క్, దాని బదులు మనం టైప్ చేసుకుంటే ఈజీగా పని అయిపోతుంది కదా అనేటువంటి ఒక ఫీల్ ఉన్నాం కదా వీళ్ళు. మనకి స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత అందులో ఇప్పుడు మీరు ఈ వారం రోజుల్లో వేసుకున్న డ్రెస్సెస్ ముందర పెట్టండి, మీరు ఈ వారంలో తిన్న భోజనాలు ఒకసారి పక్కన పెడితే దే ఆర్ సో డిఫరెంట్ విత్ ఈచ్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఆ డైవర్సిటీ పుస్తకంలో నాకు ఆ డైవర్సిటీ కనిపించలేదు. ఎంతసేపు బ్లాక్ 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 బ్లాక్, పారాగ్రాఫ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ విపరీతంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే పుస్తకాలు, నాకు స్టెథోస్కోప్ అనే పదం వచ్చు, హిమోగ్లోబిన్ అనే పదం వచ్చు, యాపిల్ అనే పదం వచ్చు, అలాగే నాకు జస్ట్ ఇంగ్లీష్ వచ్చని చెప్తే అయిపోతాను. ఇంత సోదక్కర్లే. ఒక మనిషిని లిబరేట్ చేయడానికి నువ్వు 1,00,000 పేజీలు రాసావనుకో, వాడు ఎప్పుడు చదవాలి, ఎప్పుడు అర్థం చేసుకోవాలి, ఎప్పుడు లిబరేట్ అవ్వాలి, ఒక్క మాట. సో మనిషిని ఇప్పుడు ఈ పుస్తకం నేను ఎలా డిఫైన్ చేస్తున్నా అంటే, ఒక వ్యక్తి నిద్రపోవాలని నిర్ణయించుకున్నాడు, కానీ నిద్రపోవట్లేదు, ప్రిటెండ్ చేస్తున్నాడు. మనకు ఓల్డ్ సామెత కూడా ఉంది, నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నటించేవాడిని లేపడే. సో నటించేవాడిని లేపడానికి ఏమి పనికిరావు. చప్పట్లు కొట్టినా లేవడు, అరిచినా లేవడు, పాట పెట్టినా లేవడు, బయట బాంబు వెళ్ళినా లేవడు. కానీ ఒకటి ఉంది, సూది పెట్టి ఒక్కటి గుచ్చు లేచుకుంటాడు. దిస్ బుక్ ఈజ్ దాట్. అంటే నా పుస్తకం ఒక సూది మొన లాంటి ప్రయోగం అనమాట. ఇఫ్ ఇట్ అది కనుక పట్టుకుంటే ఖచ్చితంగా గుచ్చుకుంది అనుకోండి, వాడు ఎంజాయ్ చేస్తాడు పుస్తకం. అది కాసేపు దాని యొక్క హారా ఉంటుంది, బా వచ్చిన పుస్తకం ఎవ్వరికి ఇచ్చిన, నా పుస్తకాలు పర్టికులర్లీ దే ఆల్ బికేమ్ మై గుడ్ ఫ్రెండ్స్. ఏ వ్యాపారం లేదు, ఏమీ లేదు, ఏ ట్రాన్సాక్షన్, బట్ దే లవ్ దట్ సింప్లిసిటీ ఆఫ్ ద రైటింగ్. అంటే గొప్ప గొప్ప వాక్యాలు, గొప్ప గొప్ప రచయితల్ని కోట్ చేయడం ఏం లేవు అక్కడ. ఒక సాధారణమైన మనిషి
ఇంకో సాధారణమైన యాజ్ మనిషి. ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ విత్ సమ్ అదర్ పర్సన్ అలా మాట్లాడుతున్నట్టుగానే. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను కాంత్, రీసా గురించి పేరు గురించి అడిగా. అండ్ వాట్ అబౌట్ ఆహార్యం? డిఫరెంట్ గా ఎందుకు ఉంటుంది? ఇంత లాంగ్ హెయిర్, లాంగ్ బియర్డ్, తలకు ఒక తలపాగలాగా చుట్టుకొని. దానికి కాంటెక్స్ట్ నేను చిన్న విషయం చెప్తాను. ఒక స్టేజ్ మీద అమితాబ్ బచ్చన్ వచ్చాడు అనుకో, అందరు చూస్తారు. అదే స్టేజ్ మీద అమితాబ్ బచ్చన్ వచ్చాడు, సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చాడు, మెగాస్టార్ వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఇంకా కన్నడ సూపర్ స్టార్లు వచ్చారు, హాలీవుడ్ సూపర్ స్టార్లు వచ్చారు. ఇట్ బికమ్స్ న్యూట్రల్, ఎవడేమని చూడు. అదే టైంలో ఒకడు గోష్ పెట్టుకుని వచ్చాడు, అందరూ వాడిని వీడియోడు. సమాజం యొక్క ధోరణి. అంటే నగ్నంగా ఉన్న చోట బట్టలు వేసుకుంటే చూస్తారు, బట్టలు వేసుకున్న చోట నగ్నంగా ఉంటే చూస్తారు. అందరూ నగ్నంగా ఉంటే న్యూట్రల్ అవుతుంది, అందరూ బట్టలు వేసుకుంటే న్యూట్రల్ అవుతుంది. అందుకే ప్రత్యేక వస్త్రధారణ. అయితే ఇట్లాంటివి ఏవి లేవని చెప్తున్నాను నేను శరీరానికి బట్టలు వేసాను, తద్వారా నా తల కూడా బట్ట కట్టా. రెండోది, మనకి కొన్ని కలర్స్ నచ్చుతాయి. అవును. ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ నచ్చుతుంది. అవును. ఒక కైండ్ ఆఫ్ డ్రింక్ నచ్చుతుంది, ఒక కైండ్ ఆఫ్ అంబియన్స్ నచ్చుతుంది. వెన్ ఐ సీ మై సెల్ఫ్ విత్ దిస్ స్టూపిడ్ క్లాత్, ఐ లుక్ కంప్లీట్. నేను బాత్రూంలో కూడా కట్టుకొని పోతుంది. అంటే ఇది నేను జనాల కోసం కాదు, ఐ లైక్ ఇట్. అండ్ నేను దాన్ని సొంతం చేసేసుకున్నా. ఇది కట్టుకున్న కొత్తలో వీడు మతం మారాడరా అన్నారు. ఈ రీసా అనే పేరు చూసి మా అమ్మ ఒకసారి క్రిస్టియన్లో చేరినవా అన్నది. అంటే తెలీదు పాపం, నేను ఏమి చెప్పలేదు దానికి. అది ఊరికి ఒక పర్పస్లెస్ యాక్ట్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్. అంటే ఎవరికి అర్థమవుతుంది? ఇప్పుడు ఎట్లుంటుందంటే, మీరు హిమాలయాస్కి వెళ్ళారు అనుకోండి, హిమాలయాస్లో ఎవరు మనిషి చూడని ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఒక అద్భుతమైన ఒక పూల లోయ ఉంది. అక్కడ ఇప్పటి వరకు ఈ మానవ జాతి చూడని ఒక వింత ఫ్లవర్ ఉంది. ఇట్ హ్యాస్ రెడ్ పెటల్స్ ఉన్నాయి, దాని లోపల వైట్ ఉంది. దాని చుట్టుపక్కల ఒక బ్లూ కలర్లో ఉన్న రకరకాల రంగుల్లో ఉన్నాయి. దాని కింద కొన్ని ఇట్లా పిడుగు లాంటి ఆకారాలు ఉన్నాయి. దాని దగ్గరికి వెళితే ఒక స్మెల్ వస్తుంది, దూరం వెళ్తే ఒక స్మెల్ వస్తుంది, రాత్రిపూట ఒక రంగులో కనిపిస్తుంది. ఇట్లాంటి ఫ్లవర్ చూశారండి మీరు. ఇప్పుడు మీరు వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తే పిచ్చోంటారు మిమ్మల్ని. అలాంటి టైంలో మీరు కొంతకాలంలో ఇంటెలిజెంట్ అయితే ఏం నిర్ణయించుకుంటారంటే చెప్పరు దాని గురించి ఎవరికి. దాన్ని అనుభవించాలి సెల్ఫ్గా, అంతే. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అంతే. ఏదో జరిగిందని లోపల, ఏదో చూసావు నువ్వు, అది నాకు చెప్పంటే అట్లాంటి వ్యక్తికి మీరు చెప్తారు మీ అనుభవాన్ని తప్ప అందరికి చెప్పరు. సో ఇప్పుడు నేను ఐ స్టాప్ స్పీకింగ్ మై అండర్స్టాండింగ్ టు ఎనీబడి. అందుకే నేను పుస్తకం ఎవరిని అడిగారు అనుకో, లైఫ్లో హ్యాపీగా ఎలా ఉండొచ్చే, నా ఆత్మదర్శనంలో 11 పేజీలు కొంత రాసే చదువుకో అంట నేను. బికాజ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎంతసేపు జోలి పెడతాం చెప్తా. అంటే దాని మాటలు గాలికి వెళ్ళిపోతాయి, రాత నిలిచిపోతుంది. సో మనిషి పుట్టొచ్చు, వర్మగారు అందరం, మనిషి పుట్టొచ్చు చచ్చిపోవచ్చు, పుస్తకం శాశ్వతం. పుస్తకం శాశ్వతం. ఇందులో రాసిన దాంట్లో మీ పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి, మీ రాత గీత అన్ని కనిపిస్తున్నాయి. దీంట్లో పాటుగా మీ పద్యాలు కూడా కనిపిస్తున్నాయి. అందులో రీసా శతకం, రీసా రసో వైసహ. ఏంటది రీసా రసో వైసహ అనేది? మన వేదాల్లోంచి. అంటే వేదాలు లేవు, వేదం ఉంది. ఆ వేదంలో 4 సంహితాలు ఉన్నాయి, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద. ఆ తర్వాత మనకి అరణ్యకాలు ఉన్నాయి, బ్రాహ్మణికాలు ఉన్నాయి, ఉపనిషత్తులు. సో ఈ ఋగ్వేదంలోనో యజుర్వేదంలోనో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం యొక్క చివరి 2 పదాలు, ఆ పద సముదాయం రసో వైసహ. అంటే ఈ పరమ పురుషుణ్ణి లేదా ఏదైతే ఉందో దాన్ని రసో వైసహ అన్నారు. అంటే ఏమి చేస్తే ఆనందం వస్తుందో దాన్ని రసో వైసహ. ఎవరి వల్ల నీకు అల్టిమేట్ ఆనందం వస్తుందో అది రసో వైసహ. ఏది నిన్ను ఈ భవబంధాల నుంచి విముక్తి చేస్తుందో అట్లాంటి తార్కిక అనుభవానికి ఒకనొక పేరు అంటుంటే ఇట్ షుడ్ బి కాల్డ్ రసో వైసహ. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. మనకు భాషలో కొన్ని పదాలు పదాలుగా ఉన్నాయి, వస్తువుల్ని ఇంప్లై చేస్తున్నాయి. వయలిన్ ఒక పదం, వయలిన్ పట్టుకోవచ్చు. యూ కెన్ ఫీల్ ఇట్, ఐ కెన్ ఫీల్ ఇట్, ఎనీబడీ కెన్ ఫీల్ ఇట్. పట్టుకోండి. ఆ తర్వాత ఆనందం అనే పదం ఉంది, అది టాంజిబుల్ కదా, ఇంటాంజిబుల్. ఇప్పుడు దాన్ని డిఫైన్, అందుకే ఇంతమంది మాట్లాడుతున్నారు. సో వైలిన్ గురించి ఒక్కడన్నా టాక్ ఇస్తాడు ఇవ్వడు. అది కనిపిస్తుంది, ముట్టుకోవచ్చు. ఏవైతే కనిపిస్తూ ముట్టుకోగలిగి ఉన్నాయో దాని గురించి డిస్ప్యూట్ లేదు సమాజానికి. ఏవైతే ఇన్విజిబుల్గా ఉండి అట్లాంటి పదాలు, ధ్యానం కనబడదు, బొచ్చడి వ్యాపారం జరుగుతుంది. ఆనందం కనబడదు, బొచ్చడి వ్యాపారం నడుస్తుంది. టేస్ట్ కనబడదు, చాలా రెస్టారెంట్స్ వచ్చేసినాయి. అట్లా కోరిక, దేవుడు, దయ్యం, మహత్తు, ఆ తర్వాత పరమాత్మ, ఇట్లాంటి రకరకాల పదాలు, ఒక 200 పదాలు మానవ జాతిని పరిచయం చేస్తాయి. సో అక్కడి నుంచి
నాకు ఎక్కువ అండర్స్టాండింగ్ లేదు, కానీ ఈ రసో వయసహ అనేది జీవితం యొక్క మూలాన్ని స్పృశించే లేదా ఆ మూలాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక డైమెన్షన్ కింద చూస్తున్నా నేను. మేబీ చాగంటి కోటేశ్వరరావు గారు అయితే ఇంకా బాగా ఎలాబరేట్ చేయొచ్చు, మనకు అంత సీన్ లేదు. బట్ నా ఉద్దేశం దట్ ఈస్ వన్ ఆఫ్ ద అల్టిమేట్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ రసో వయసహ. ఓకే, ఇప్పుడు బుక్స్ 500 బుక్స్ రాస్తా అన్నారు, అలా రీసా శతకం కూడా ఉందా? అవును, ఉందా? ఉంది. అది శతకం కాదు, అది ఇప్పుడు శతకం రాసే వాళ్ళంతా ఒక పిచ్చి పని చేస్తున్నారు, 100 కావాలని. ఇప్పుడు అట్లా కదా, నేను రాస్తే అది ఒక 3 రోజుల్లో ధారలాగా వచ్చింది, అయిపోయింది. అది కూడా అంతే. నేను చేసేవి ఎక్కువ హార్డ్ వర్క్ ఉండవు, క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ జస్ట్ ఫినిష్ చేస్తాను. ఆ 3 రోజుల్లో రాసిన దాంట్లో నాకు తెలిసి ఒక 56, 57 వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సో దాని శతకం అనకుండా 56ని ఏదో అంటారు కదా సంస్కృతంలో, ఆ పేరు పెడతా. శతకం ఎందుకు రూల్ ఏమన్నా ఉండాలని చెప్పని ఏదో అంటారు, ఏదో 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 పెడదాం అంటారు, ఏదో కొన్ని పద్యాలు లేదా. సో ఇందులో కొన్ని చోట్ల ఫీల్ అయిన చోట రాశాను అనమాట, అంటే కరెక్ట్ అప్రోప్రియేట్. అంటే శతకం అంటే 100 పూర్తి చేయాలనే ధోరణి లేకుండా, అది కూడా ఒక మెత్తు దూరం అయింది నాకు ఫస్ట్ టైం. శతకమే ఎందుకు ఉండాలి అంటే కావాలని లాగినట్టు అనిపించింది. అట్లా కాకుండా నాకు ఒక దగ్గర ఆగిపోయింది, అక్కడ ఆపేశాను, నో డిస్ప్యూట్. సో మనకు 100 శతకాలు రాసే ప్రజ్ఞ లేదనుకున్నాం పోదు, కానీ ఆ 56లో నేను నా జీవితం యొక్క సమగ్ర సారాంశం ఉంది. సింపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు చాలా మంది అంటారు ఎందుకు నువ్వు ఒంటరిగా ఉంటావు అని. నాకు ఒంటరిగా ఉండాలని ఇష్టమే ఉండదు, కానీ నాలాంటి వ్యక్తిని కలుసుకోవాలని నాకు ఆశయం దొరకట్లేదు. అది అమ్మాయి అయినా ఓకే, అబ్బాయి అయినా ఓకే, కుక్ అయినా ఓకే. అంటే హూ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ దిస్ ప్రిజుడిసెస్. యూనో అర్థం పడతలేదు, కలిసిన 2 నిమిషాలే అరే ఆ పొలిటికల్ పార్టీ, ఇట్లాంటి కాన్వర్జేషన్ మనకి ఇంటర్నెట్ ద్వారా దొరుకుతుంది, రియల్ కాన్వర్జేషన్ కావాలి. సో అట్లాంటి కాంటెక్స్ట్ నుంచి వచ్చింది ఏంటంటే, మన దొరుకు తాగుబోతుకు తాగుబోతు, కళాకారునికి కళాకారుడు అతి సులభం, వేశ్యకు విటుడు అతి సులభం. అంటే దొరుకు తాగుబోతుకు తాగుబోతు, కళాకారునికి కళాకారుడు, వేశ్యకు విటుడు అతి సులభం. కానీ జ్ఞానికి జ్ఞాని దొరుకుట అసాధ్యం, కనుక జ్ఞానికి ఏకాంతము అనివార్యము రీసారసవేశ. రమణ మహర్షి ఒక్కరే ఉంటాడు పాపం. అలాంటి వ్యక్తి దొరుకుతలేడు, తనకి జోలి పెడదామంటే. అందుకని ఏకాంతం. అట్లా ఎవడన్నా ఒక అట్లాంటి స్టేజ్ ఉన్న వ్యక్తి వస్తే అతను జూబ్లీస్లో ఎగిరి గంతులు వేసిన మూమెంట్స్ మనకు చేతులు రాయబడ్డాయి. అట్లా ఇందులో బుక్లో ఇంకొక స్పెషాలిటీ కనిపిస్తోంది, ముందు మాటలు రాసిన వాళ్ళది బ్లాక్ కలర్లో రాశారు. అంటే పుస్తకానికి డిస్టింక్ట్ అంటే వర్మ ఫిలాసఫీ ఉన్నది బ్లూ బుక్, మిగతా అంత బ్లూలో ఉండక్కర్లేదు. ఈ ఒక్క విషయం వల్ల 1 month లేట్ అయింది ప్రింటింగ్. నేను చెప్పేది ప్రింటర్ కట్టం కాదు, వాడు ఎప్పుడు బ్లూలో ప్రింట్ చేయలే, అయ్యా బ్లూలో నేను ఎప్పుడు ప్రింట్ చేయలేదు, రిఫరెన్స్ లేదు దీనికి. మనం చేసే ప్రతి పనికి రెఫరెన్స్ ఉంటుంది కదా, అసలు ఈ పుస్తకానికి రెఫరెన్స్ లేదు భూమి మీద. ఆ రెఫరెన్స్ లేనప్పుడు మీరు లిటరల్గా కళ్ళు మూసుకొని అడిగి నడవాలంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇందులో తణికెళ్ళ భరణి గారి గురించి రాశారు. భరణి గారి గురించి ఉంది. భరణి గారి గురించి ఒక మాట చెప్పాలంటే, నేను ఆత్మదర్శనం రాసిన తర్వాత ఎవరో భరణి గారికి నా పుస్తకం పంపించారు. అప్పుడు ఆయన అవసరం లేదు కదా, ఎవడో రాశాడు, ఏదో బాగుంది శబాష్ అంటే అట్లా కాకుండా హీ రియల్లీ స్పోక్ అబౌట్ ద బుక్. నాకు ఫోన్ చేసి తర్వాత నన్ను కలిసి, అంటే ఎంత హోల్ హార్టెడ్గా. సో ఇప్పుడు భరణి గారిలో ఉన్న కోరు, వర్మలో ఉన్న కోరు, నాలో ఉన్న కోరు ఒకటే. భరణి గారు నాతో అన్నమాట, ఇది మీడియాకి చెప్పలేడు ఆయన, నేను చెప్తున్నా. ఒకనొక రోజు అనిపించింది కానీ నాకు తప్పు నిండిందని, అది కోరి నుంచి వస్తుంది. ఇప్పుడు నాకు ఏమీ లేదన్నాడు ఆయన, ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఫర్ వర్కింగ్ సేక్. ఒకప్పుడు సినిమా చేస్తే ఈ సినిమా హిట్ అయితే ఇంకో అవకాశం వస్తుంది, ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు. ఇప్పుడు నేను సరదాగా సాధారణ మనిషి జీవిస్తాను కానీ నాకు తప్పు నిండింది. సో అట్లాంటి భరణి గారిని నేను అడిగా, సార్ ఈ బుక్లో ఒక ముందు మాట రాయండి, సరదాగా మీకు వీలైతేనే. రెండోది ఎక్కువ రాయద్దు నాకు, ఎందుకంటే ఎక్కువ కంటెంట్ నాకు చదువు బుద్ధి కాదు. అలాగే పంపిస్తాను కదా రీసా అని చెప్పి ఒక వారం రోజుల తర్వాత చిన్న టెక్స్ట్ పెట్టాడు, దాన్ని తన వాయిస్లో చదివి నాకు పెట్టాడు అనమాట. దాన్ని మీరు మీ ఓన్ హ్యాండ్ రిటెన్. సో రీసా అనే ఈ జీవి ఆర్జీవి ఫిలాసఫీని పరామర్శిస్తూ రాసిన అద్భుతమైన పుస్తకం ఇది. అప్పటికి ఆయన చదవలేదు ఇది, ఎందుకంటే పుస్తకం గురించి ఏం రాయొద్దన్నా, నేను ఇయ్యను, దాని గురించి వ్యాఖ్య అక్కర్లేదు. సో రీసా మట్టిలో లేదా మట్టితో మాణిక్యాలను చిత్రిస్తాడు, వాయులీనం తీగల మీద పుష్యరాగాల్ని పలికిస్తాడు. అంటే సౌండ్ ఆర్టిస్టు మరియు సంగీతకారుడు, అన్నిటికి మించి పరమ సామాన్యంగా బతికి అసామాన్యుడు.
సో ఎప్పుడు అతనితో గడిపినా ఆ క్షణాలు బొమ్మ కట్టిన ఆనందాలు అయిపోతాయి అన్నాడు. సో ఈ పుస్తకం చదువుకొనుడు, పిదప దాచుకొనుడు, ఈ ఒక్కసారికి నా మాట వినుడు. సో తనికెళ్ళ భరణి గారు లేకపోతే అసలు వర్మాని కలిసే అవకాశం ఉండదు కదా. అసలు వర్మ నేను కలవాలనుకోవట్లే. ఈ పుస్తకం ఇంత మంచిగా రావడానికి కారణం మా భూపాల్, ద గ్రేట్ ఆర్కిటెక్ట్. సో భూపాల్ నేను అనుకున్నాం, అసలు వర్మకు సంబంధం లేదు భూపాల్ అని చెప్పాను. వి జస్ట్ రిలీజ్ ద బుక్. ఆ పుస్తకంలో కంటెంట్లో దమ్ము ఉంటే అది వర్మ గారి దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఆయనకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, అది మనకు తెలియదు. సేమ్ థింగ్ విత్ మూవీ, ఎవరు తెలియదు ఏం జరుగుతుంది. కానీ మనం కావాలని బుక్ అయిపోయింది కదా వర్మ గారు రిలీజ్ చేస్తే అట్లాంటి థాట్ లేదు. బికాజ్ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ జరిగేదాన్ని జరగనిద్దాం. తనికెళ్ళ భరణి గారి దగ్గర హఠాత్ ఇది వర్మ విరుద్ధం, నీకేం అభ్యంతరం లేదుగా అన్నాడు. జరిగేదాన్ని జరగనీయడమే. సో విదిన్ 3 daysలో వర్మ గారు కలిసాం. అండ్ 2 minutes మీటింగ్ అనుకుంటే ఇట్ వెంట్ ఆఫ్ 1 hour. దాన్ని వర్మ గారిలో ఫస్ట్ కాస్త మిశ్రమ స్పందన ఉన్నా. సో ఓవరాల్గా నాకు అనిపించింది అంటే దీంట్లో ఉన్న యూనిక్నెస్ని ఆయన అప్రిషియేట్ చేసినట్టు నాకు అనుభూతి కలిగింది. అంటే హీ డజంట్ రియల్లీ కేర్ అబౌట్ ద కంటెంట్, బాగా రాశాడు బాగా రాయలేదు అది కాదు ఆయన పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వెరీ ప్రజెంటేషన్ ఇట్ సెల్ఫ్ న్యూ. సో జ్ఞానం యొక్క ఒకానొక డైమెన్షన్ కొత్తది గుర్తించడం. నేను కొత్తది గుర్తిస్తున్నా. నేను వర్మగారి సినిమాలు చాలా చూడలేదు, ఎందుకంటే నాకేం కొత్తగా అనిపించలేదు. కానీ ఇప్పుడు కొండ చూస్తున్నట్టు కొత్తగా ఉంది, ఆ వాయిస్ ఒక దమ్ము ఉంది. సో అట్లా కొత్తది కావాలంటే ఇప్పుడు కొత్త బట్టలు వేసుకుంటే నీ శరీరం మారట్లేదు, జస్ట్ బట్ట మారింది, కానీ ఆ రోజు ఉత్సాహంగా ఉంటున్నాడు మనిషి. సో కొత్తది ఎవ్రీ మినిట్ వస్తుంది అనుకో, యు గో క్రేజీ. సో అట్లా ఐఎమ్ గోయింగ్ క్రేజీ ఎవ్రీ డే, బికాజ్ అంత కొత్తగా కనిపిస్తుంది. ఎవడు అడిగాడు, ఎక్కడో నయాగరా ఫాల్స్ దగ్గర ఏదో కొండ ఉంటుంది, ఆ కొండ మీద ఒక మొన్న ఉంటుంది, అది చూస్తే చాలా బాగుంటుంది. అంటే నా గోడ కొత్తగా కనిపిస్తుంది రోజు. ఐ డోంట్ హ్యావ్ టు గో దట్ ఫార్. చూసే దృష్టిలో ఉంటుంది. నాకు ఎవ్రీడే గది నాకు అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక బ్రీతింగ్ స్పేస్. ఇది అవును, ఇది ఒక సజీవంగా ఉన్న ఒక శక్తి క్షేత్రం నాకు అది. ఎగ్జాక్ట్లీ. సో అట్లా లాస్ట్ మాట, భరణి గారు ఈ పుస్తకం రావడానికి భరణి గారు ముఖ్యం, అతని వల్ల. రెండోది మా భూపాలు. దాంతోపాటు ఈ పుస్తకంలో ఎందరో నా ఫ్రెండ్స్ భాగస్వాములు, మీరు కూడా నా భాగస్వామి రేపటి నెక్స్ట్ పుస్తకం నుంచి. థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే నేను ఒక్కడే చేసి ఇప్పుడు ఒక్కడే ఉంటే అనుభవించలేదు. ఇందులో చాలా మంది పేర్లు రాశా, అసలు ఆ పుస్తకంతో వాళ్ళకి సంబంధం లేదు. నేను ఊరికి కళ్ళు మూసుకొని ఈ క్షణం నాకు ఎవరు గుర్తొస్తారని ఓ థాట్ వచ్చింది. అర్ధరాత్రి ఎప్పుడో 2:30కి కళ్ళు మూసుకున్నా, టక్ 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 కొన్ని పేర్లు వచ్చాయి. అన్ని పేజీలు రాసి ప్రింట్ చేసి పెట్టేశారు. అవును, ఆ ఫ్లవర్ వ్యాస్ దాని మీద కనిపించారు. అదేమో వేరే వాళ్ళు. ఇటుపక్క పేజీలో మా అమ్మ కింద రాశాను, మా లక్ష్మీ పిందమని రాశా, మా మురారి లక్ష్మణు, రమేష్, తర్వాత ఇది భరణిది కూడా, సిరాశ్రీది కూడా. అంటే ఆ క్షణం నాకు గుర్తొచ్చారు. ఇలా ఎవరు చేస్తారు అంటే ఈదర్ నేను స్టూపిడ్ అని అయి ఉండాలి, లేదా క్రేజీ అని అయి ఉండాలి, లేకపోతే నాకు ఈ సమాజం గురించి ఏమీ తెలియదు అని ఉండాలి. మూడు ఓకే, సింపుల్. దట్ గివ్స్ లిటిల్ జాయ్. యూనో మా వల్లి ఈ పెయింటింగ్ ఉందా, ఈ పెయింటింగ్ లో ఉన్నది వల్లి అని నాకు ఫ్రెండ్. నేను తన ఫోటో తీసుకొని తను రిక్వెస్ట్ చేసి, ఇప్పుడు ఆ వల్లిలాగా లేదు, ఎవరు తెలియదు వల్లి అని, ఈవెన్ తనకు కూడా గుర్తుపట్టలేదు. బట్ ఐ లైక్ హర్ ఐస్. యూనో ఈ దీంట్లో ఆ పిల్ల పేరు కూడా రాశా. తనకేం సంబంధం లేదు పుస్తకం రైటింగ్ ఏం, బట్ కొందరి వల్ల మనకు శక్తి వస్తుంది, కొన్ని చూస్తే మనకు శక్తి వస్తుంది, కొన్ని మాటలు వింటే శక్తి వస్తుంది. అట్లాంటి వాళ్ళందరూ ఈ పుస్తకంలో. సో ప్రత్యక్ష పరోక్షంగా ఉన్న, అజ్ఞాతంగా ఉన్న ఎంతోమంది ఈ పుస్తకంలో భాగస్వాములు. సో ఐఎమ్ నాట్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్, దిస్ హోల్ యూనివర్స్ ఇంక్లూడింగ్ వర్మ, యూ, మీ, భరణి, సిరాశ్రీ, భూపాల్, లక్ష్మణ్, మా రావు గారు, మా జానకమ్మ, మా కాంత గారు, మా నాగలక్ష్మి, మా కుక్క డాలి, అండ్ నేను కూర్చున్న ప్లేసు, నేను వండుకున్న వంట గిన్నెలు, నేను కడిగే బాత్రూమ్, నేను వేస్తున్న ఈ పెయింటింగ్స్, నేను పాడుకున్న పాటలు, ఈ వైలిన్, మా అశోక్ గురుజాలే, ఎవ్రీవన్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. సో నో ఈగో. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా చూడండి ఎంత ఈ బుక్ లో లాస్ట్ లో కనిపిస్తుంది, లాస్ట్ మెన్షన్, జగమంతా కుటుంబం మనది. అదే పెయింటింగ్ ఇక్కడ కనిపిస్తోంది, శాండ్ ఆర్ట్ పెయింటింగ్. ఇది నేను రాసింది చూసి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అన్నారట, ఎవరి పండితుడు అన్నాడట. అప్పుడు మా ఫ్రెండ్ భూపాల్ ఉండి, పండితుడు ఏమి కాదు, నా క్లాస్ ఫ్రెండ్ ఇక్కడిక్కడ తిరుగుతుంటాడు, చాలా బాగా రాశాడు. అండ్ దీనికి సంబంధించి మీరు ఒక మాట రాశారు, ఇది నేను చదువుతా సిరివెన్నెల. నో అది మీరు చదవండి. భూపాల్ అడిగితే ఇసుకలో శాస్త్రి గారి పెయింటింగ్ వేసి ఆసువుగా ఒక పద్యం రాశాను, ఏవో కారణాల వలన అతని దగ్గరికి చేరలేదు, ఇది 1 సంవత్సరం కిందటి విషయం. సో
అయితే చాలా కోఇన్సిడెన్స్. అంటే ఇది ఆయన దగ్గరికి పుస్తకం ఇట్లా ముగించాలని కాంటెక్స్ట్ లేదు. ఆ రోజు ఇట్లా కూర్చున్నా మా హరిని పిలిచా. అండ్ కంక్లూజన్ కూడా శ్రీవెన్నెల గారి గురించి ఆర్జీవి గారు చెప్పిన మాటలతో కంక్లూడ్ చేశారు. వస్తుంది. ఇప్పుడు ఇది కాస్మిక్ కోఇన్సిడెన్సా లేకపోతే సింథసిసా, ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ ఈవెన్ కేర్, బట్ సంథింగ్ బ్యూటిఫుల్ హ్యాపెనింగ్. అండ్ నేను హరితో చెప్పాను, దిస్ ఈస్ ద లాస్ట్ పేజ్ హరి, కంప్లీట్. ఈ తర్వాత నేను పుస్తకాన్ని ముట్టుకోబోవట్లేదు, ఇంకా నేను ముట్టుకోలేదు ఇంకా. ఎస్. అండ్ ఆర్జీవి గారు చెప్పిన మాటలు, అతను వెళ్ళిపోయాడని బాధపడకుండా అతను అంటే మనకెందుకు ఇష్టమో గుర్తించి అతని పనిని అనుభవించాలి. మనిషి పోవచ్చు కానీ అతని పని సజీవంగా ఉంటుంది. వర్మ అన్న ఈ మాటలే ఈ బ్లూ బుక్ చివరి పేజీ. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, నిన్ను చేరని మాధవ, సో సిరివెన్నెల సీతారామశాస్త్రి మీరు ఆయన గురించి రాసి చెప్తా అన్నారు. తెలుగు తేనియలు జారు కలముల సిరి, చిత్రాచిత్ర గంభీర పద విన్యాసముల ఝరి, సమాధి సంసారాంతరాలను కలుపు వ్యాకరణ పురి, సిరి మన సిరి సరివెన్నెల సరి రీసార సోవైస. ఇది జస్ట్ ఆసువుగా, అంటే నాకేం నేనేం పండితుడిని కాదు, లేకపోతే నేనేం అమరం గిమరం చదవలే, కానీ అనుభూతి ఉంది కదా. అది ఎక్కడ పోతుంది? ఎన్ని పాటలు పాడుకున్నా ఇప్పుడు అదెందుకు మన ఇది విధాత తలపున ప్రభవించినది. వర్మ గారు ఎంత బాగా పాడతారు అసలు. అంటే అతను పాడితే ముందు ఎక్కడో ఇంటర్వ్యూ చూసా, హఠాత్తుగా గాడ్ ఫాదర్ తర్వాత మన మోహన్ దాస్ కరమ్చంద్ గారి గురించి ఒక ఇంగ్లీష్ పుస్తకంలో వచ్చిన ఒక వ్యాఖ్య చేస్తూ హఠాత్తుగా తెలుగులో కూడా అటువంటి ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ ఉంది అని శంకరాభరణం డైలాగ్ చెప్పాడు వర్మ. అసలు నాకు తెలిసి చాలా మంది గూస్ బంప్స్ వచ్చింది అసలు. ఇప్పుడు వర్మ నాకు ఓడకాంట ఇష్టం అన్నాడు, అదే వర్మ శంకరాభరణం డైలాగ్ ఆసుగా చెప్పాడు. ఎంతమంది చెప్తారు చూద్దాం, చాలా మంది చూసింటారు. పాశ్చాత్య సంస్కృతి యొక్క పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సాంప్రదాయ జ్యోతిని కాపు కాయడానికి ఆ చేతులు అడ్డు పెట్టిన ఆ దాత ఎవరో దొరకునా అని స్టార్ట్ చేశాడు. దట్ ఈస్ వర్మ. హీఈస్ సమ్ టోటల్ ఆఫ్ ఎవ్రీథింగ్. స్టూపిడ్కి స్టూపిడిటీ దొరుకుతుంది, ఇంటెలిజెంట్కి ఇంటెలిజెన్స్ దొరుకుతుంది, రైటర్కి రైటింగ్ స్కిల్స్ దొరుకుతాయి, టెక్నీషియన్కి ఒక టెక్నీషియన్ దొరుకుతాడు, ఒక శూన్యంలో ఉన్నవాడికి శూన్యం కనిపిస్తాడు, అలాగే ఒక ఆనందంలో ఉన్నవాడికి ఆనందం, పిల్లవాడికి ఒక పిల్లవాడు కనిపిస్తాడు, అట్లాగే రొమాన్స్ ఇష్టం ఉన్నవాడికి రొమాన్స్ కనిపిస్తుంది. ఇట్ ఈస్ అప్ టు యూ వాట్ యూ చూస్. ఐ చూస్ ద సైలెన్స్ ఇన్ హిమ్, ద లిబరేషన్ ఇన్ హిమ్ అండ్ ద ఫ్రీ ఫ్లోయింగ్ సీమ్లెస్ స్పిరిట్. యూనో ఇట్ ఈస్, దాన్ని ఒకడు మాటల్లో బంధించలేనిది, ఒకడు దాన్ని ఒక తాడేసి కుక్కను కట్టేసినట్టు కట్టేయలేనిది, ఒకడు కొలవలేనిది. అది నాలో ఉంది. ఐఎమ్ నాట్ సెయింగ్ హీఈస్ గ్రేట్, ఎవ్రీ వన్ హ్యాస్ దట్. ఇష్టం, నువ్వు గుర్తిస్తే గుర్తించు, గుర్తించకపోతే గుర్తించు. హీఈస్ జస్ట్ లైక్ యాజ్ యువర్ ప్రతిబింబం. అలాగే మీరు కూడా, అలాగే అతను కూడా, అలాగే మా భాను, అలాగే ఎవ్రీబడి, ఎవ్రీవన్ ఈజ్ మై రిఫ్లెక్షన్స్. కానీ సమ్వన్ యాక్చువల్లీ రియలైజ్ దట్ మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎస్, మీరనే ఒక మాట ఉంటుంది, అది ఇప్పటిదాకా మీరు ఇంటర్వ్యూలో చెప్పలేదు. కాంత్రిస సర్వకాల సర్వావస్థలయందు సంతోషంగానే ఉంటారు. అండ్ సర్వకాల సర్వావస్థలయందు కూడా మీరు అనుకున్నటువంటి 500 పుస్తకాల లక్ష్యం అనేది లక్ష్యం కాదు. మళ్ళీ మీరు లక్ష్యం కాదు, రేపే చచ్చిపోవచ్చు. ఇట్ ఇస్ నాట్ జస్ట్ దట్. నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను ఒకటి కోరిక కాని కోరిక. నేను మీరన్న నెక్స్ట్ పుస్తకంలో మీరు భాగస్వామి. దెర్ ఈస్ ఎ ఫిలాసఫీ బిహైండ్ ఇట్, అండర్స్టాండింగ్. ఇప్పుడు ఈ పుస్తకంలో దాదాపు ఒక 40 మంది పేర్లు రాశా. అందులో కొందరు వాళ్ళకి తోచినంత మనీ ఇచ్చారు. నా ఉద్దేశం, నా దగ్గర డబ్బులు లేవని కాదు, ఇలా మనం కలిసి టీ తాగితే మీరు ఇస్తారు, నేను ఇస్తారు, పోటీ పడతాను, నేను ఇస్తా అంటే నేను ఇస్తాను. పుస్తకానికి ఎందుకు ఇవ్వరండి? ఇది నేను అందరినీ ఆలోచింపజేస్తూ ఒక మాట, నాకు ఈ భూమి మీద ఒక 1000 మంది కావాలి.
ఆ 1000 మందికి నేను మెసేజ్ పెడితే నేను పుస్తకాన్ని రాస్తున్నంటే ఆ 1000 మంది 1000 రూపాయలు వేశారు. ఒక 5 లక్షలు 10 లక్షలు జమ అయ్యాయి. అద్భుతమైన క్వాలిటీ బుక్ వేసి ఆ 1000 మందికి 2 పుస్తకాలు పంపించేస్తాను. నా పర్పస్ అయితే ఐఎమ్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ బుక్స్. సో ఎవడన్నా మంచి పిచ్చితనం లేదా క్రేజీనెస్ ఉన్న ఒక పబ్లిషర్, ఒక ప్రింటర్ నాకు కావాలి. నేను ఏం రాసినా పెద్ద తర్కించకుండా దాన్ని ప్రింట్ చేయగలిగితే దిస్ విల్ గో లిటిల్ ఫార్, వెరీ ఫార్. అదర్వైజ్ ఓకే, ఇద్దరే చదివారు, ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఇట్. సో నెక్స్ట్ పుస్తకంలో మాత్రం మనం అందరం భాగస్వాములు, ఇక్కడ ఉన్న అందరు ఎగ్జాక్ట్లీ ఏదో విధంగా. అప్పుడు ఏమైందంటే హాయిగా ఉంటుంది, అంటే మనందరం కలిసి చేసింది కాబట్టి నాదని చెప్పండి. ఇప్పటి నుంచి ఇది కాంతది నాది, కలిసి మేము చేసిన ప్రాజెక్ట్ అని చెప్పండి. డెఫినెట్లీ. ఇప్పుడు ఈ పెయింటింగ్ ఎవరిది? మీది, నేను ఉన్నాను ఇందులో. అదే మన ముగ్గురం కలిసి చేసిన వర్క్ అనుకోవడంలో. అండ్ ఆన్ రికార్డ్ ఉంది కదా, ఎలాగో నెక్స్ట్ ఇందులో ఈ పార్ట్ నాది కూడా ఉంది అనేది ఉంది కదా. మీరు పోగానే రాసి పెట్టుకుంటే ఒక్కోసారి తప్పు జరిగే అవకాశం. ఎస్. సో నేను బెస్ట్ విషెస్, ఆల్ ద బెస్ట్ చెప్పాలో కూడా తెలియదు. మీరు ఏమైనా చెప్పండి, నాకు యూ టేక్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే. బెస్ట్ విషెస్. యా, బెస్ట్ విషెస్. అండ్ మీరు అనుకున్నట్టుగా ఒక రీసా శతకం రావాలి, అలాగే బుక్స్ రావాలి మన. సో ఇప్పటి వరకు వచ్చింది నోట్స్ ఆఫ్ మిషన్ వచ్చింది, క్యాజువల్ నోట్స్ ఆన్ కరోనా వచ్చింది, ఆత్మదర్శనం వచ్చింది, ఇంకేదో వచ్చింది, ద బ్లూ బుక్ వచ్చింది. ఇప్పుడు అది ఆటోబయోగ్రఫీ ఉంది, సో మచ్ టు డూ నథింగ్ టు అచీవ్, అది ఇంకా ముద్రణకు రాలేదు. ఆ తర్వాత నేను చూసిన అజ్ఞాత ఆధ్యాత్మిక గురువు కథ అని ఒక బుక్ ఉంది, రియల్ పర్సన్. హీ లివ్డ్ లైక్ ఎన్లైటెన్డ్ మ్యాన్, బట్ హీ నెవర్ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు ద సొసైటీ. అవన్నీ చేతిరాతతోనే, అన్ని చేతిరాతనే. ఎందుకంటే ఈ చేయితో సబ్బు రుద్దుకున్నాం, ఈ చేయితో రొట్టెలు కొట్టాం, అదే చేతితో కొంచెం బుచ్చ కూడా రాద్దాం అంతే. అంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన ఈ చేతితో ఒక బుక్ కూడా రాయొచ్చు. బెటర్ యూజ్, అంతే కదా. బెటర్ యూజ్, యూజింగ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేళ్ళు ఉన్నాయి, చాలా మంది ఈ వేళ్ళు కొన్ని రకాలుగా వాడింటారు. లాలుగుడి జీరామన్ వేళ్ళు చూస్తే తెలుస్తుంది, అసలు వేళ్ళు అంటే ఏమిటో తెలుస్తుంది. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇది జస్ట్ మామూలు వేళ్ళు, ఒక శబ్దం వస్తుంది. అంటే వేళ్ళు ఒక హార్మోనీలో కదిలితే ఒక మంచి రాగం పుట్టినట్టు మనందరం హార్మోనీలో కదలగానే అక్కడ ఒక అందం వస్తుంది. జస్ట్ హార్మోనీ. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే కంక్లూజన్ ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. జనాలు ఎవరు పట్టించుకుని తెలిసినా ఐఎమ్ టెలింగ్ మై సెల్ఫ్. నేను పుస్తకం రాసినప్పుడు ఒక మాట అనుకున్నా, ఒరే రీసా, నీ పుస్తకం వర్మకు నచ్చకపోతే నేను ఫీల్ అవుతావు, అస్సలు ఫీల్ కాదు. నో, ఈ పుస్తకం ఎవరు చదవకపోయినా నువ్వు రాస్తావా? 100% రాస్తావు. ఈ పుస్తకం చూసిన తర్వాత జనాలు నీతో ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు అనుకో, అయినా రాస్తావా? అయినా రాస్తావు. కొనుక్కోకపోయినా డోంట్ గివ్ ఎ డామ్. వర్మ చెప్తున్నా, నేను చెప్తున్నా. నీకు ఇష్టమైతే చదువు రాబాయి. నా పుస్తకాలు మెడిసినల్. నిజంగా అవసరంగా ఉన్నవాడు డాక్టర్ ఆకారం చూసి, డాక్టర్ అందంగా లేడు, నా ఆపరేషన్ చేసుకుని ఎవడన్నాడు. అక్కడ అందంతో పనిలే, నాతో పని లేదు. కంటెంట్ చూడు. ఒకడు ట్విట్టర్లో పెట్టాడు, ఖచ్చితంగా ఇందులో బూత్ బొమ్మలే ఉంటాయని పెట్టాడు. ఇంకోటి రాశాడు, అతను ఒక స్టూపిడ్ పర్సన్, ఆయన మీద ఈడో స్టూపిడ్ పర్సన్ బుక్ రాస్తున్నాడు అని పెట్టాడు. ఇది చూడలేదు ఇంకా వాళ్ళు. ఒకవేళ అట్లాంటి పర్సన్ చూశాడు అనుకో, ఈ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద బుక్, బికాస్ ద కంటెంట్ ఈజ్ నాట్ మ్యానిపులేటెడ్ వర్షన్. అంటే నాకు వర్మ గారితో వచ్చేది లేదు, పోయేది లేదు. ఆయన లైఫ్ ఆయనది, ఆయన పుట్టిన జీవన విధానం, ఆయన జర్నీ అది వేరండి. అలాగే నేను పుట్టిన జీవన విధానం, నా స్నేహితులు, నేను తినే తిండి, నేను పడుకునే విధానం కంప్లీట్లీ డిఫరెంట్. ఆయన గోడకాయ ఇష్టం, నాకు టీ ఇష్టం. సో వాట్ ఎవర్ ఇట్ మీన్. కానీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఈ వ్యక్తి సూపర్ఫిషియల్గా చేసే అన్ని పనుల్లో సెంటర్లో ఒక అన్చేంజ్డ్ వర్షన్ ఉంది. అది అన్ని ఇంటర్వ్యూస్లో కనిపిస్తుంది. ఈజ్ ఫ్రీ. అది ఒక మాట చెప్తా లాస్ట్, అంటే నా సైడ్ నుంచి ద లాస్ట్ కంక్లూడింగ్ కామెంట్. పదార్థాలు ఎన్నైనా ఉండొచ్చు, ఆకలి స్వభావం మారదు. ఇది గుర్తించాలి. పదార్థాల గురించి చర్చించేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆకలి వైపు చూసేవాడు జ్ఞానంలో ఉన్నట్టు. అట్లాగే బట్టలు, లక్షల రూపాయల బట్టలు ఉన్నాయి, అది కూడా ఒక టైప్ ఆఫ్ మెటీరియల్. కానీ కంఫర్ట్నెస్ అనేది ఒకటే ఉంటుంది. మీరు 1,00,000 రూపాయల బట్టలు వేసుకొని డిస్కంఫర్ట్ ఉండే బదులు 200 టీ-షర్ట్ వేసుకొని చాలా కంఫర్ట్ అనుభవించవచ్చు.
సో కంఫర్ట్నెస్ని పట్టుకున్నవాడు జ్ఞానంలో ఉన్నట్టు. సో మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ పని దాని ద్వారా వచ్చే గౌరవం అనేది వరల్డ్కి సంబంధించింది. అట్లా కాకుండా ఏం చేసినా మీ ఇంటిగ్రిటీ పోకుండా, మీ ఆనందం పోకుండా, మీ మీద చెరగని చిరునవ్వు పోకుండా, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పోకుండా, మీ ఫ్రెండ్స్తో మీ సంబంధాలు దెబ్బతినకుండా, ఒక కంపాషన్ పోకుండా, చిన్న చిన్న విషయాలకి ఆనందపడే ఒక స్వభావం మిస్ కాలేదనుకోండి, మీరు జ్ఞానంలో ఉన్నట్టు. సో ఎక్కడున్నా మీ ఇంట్లోనే ఉన్నట్టు అనుభూతి చెందితే మీరు జ్ఞానంలో ఉన్నట్టు. సో మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు అతనే మీ లైఫ్ అన్నట్టు ఉంటుంది. అతను పోగానే మీ లైఫ్లో మీరు పడిపోతున్నారు. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద జోన్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. సో నా దృష్టిలో నేను అలాంటి స్థితిలో ఉన్నా. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న ఇస్తాను, ఎలా తెలుసు? ఇప్పుడు మీరు అమ్మాయి అని మీకు ఎంత ఖచ్చితంగా తెలుసు? నేను హ్యాపీగా ఉన్నా అంత ఖచ్చితంగా తెలుసు నాకు. ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ ఇట్ అండ్ ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అండ్ ఐ డోంట్ ప్రూవ్ ఇట్. అవసరం లేదు. అలాగే వర్మ గారు ఆ స్థితిలో ఉన్నారని నా అండర్స్టాండింగ్. ఆయన అసలు ఒప్పుకోక్కర్లేదు. రేపే మీడియాలో అదంతా దరిద్రమైన స్టేట్మెంట్స్ నన్ను డిఫేమ్ చేశాడు, హౌలా ఉండవడదు అని చెప్పినా ఓకే. బట్ ఈ నా పర్సెప్షన్ ఈజ్ మై పర్సెప్షన్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిబేట్ విత్ హిమ్ మై లైఫ్ టైం. అది కాదండి వర్మ గారు, మీరు మంచివారేనంటే నేను చెప్పను. తన లిబరేషన్లో తను ఇలాగే ఉండాలనుకుంటే అలా ఉంటున్నాడు. నా లిబరేషన్ నుంచి అతను అలా కనిపిస్తున్నాడు, అలా చెప్తున్నాను. తద్వారా ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ వర్మ. దిస్ ఈజ్ ఫిలాసఫీ ఇన్ జనరల్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ నాన్ సెన్స్ థింగ్స్, ఫ్రమ్ సూపర్ఫిషియల్ థింగ్స్, ఫ్రమ్ ప్రిజుడిసెస్, ఫ్రమ్ అన్నెసెసరీ ఇమాజినేషన్స్. సో ఇది సలహా కాదు, నాకు నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎవరు తెలియదు, ఇంకోటి వేరే వాళ్ళకి చెప్పే ఆసక్తి కూడా లేదు. అప్పుడే ఏదేమైనా బుక్ రాశా 18 ఫిబ్రవరి 18 రోజు వర్మ గారు రిలీజ్ చేస్తున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్. ఈ పుస్తకంలో ఇంకో స్టేట్మెంట్ ఉంది. అదేంటి? వేరే వాళ్ళ సంతోషం కోసం కొన్ని పనులు చేస్తా ఇష్టం లేకపోయినా. ఐ థింక్ తను రిలీజ్కి రావడం అనేది అటువంటి జెస్చర్ అని నేను అనుకుంటున్నాను. బికాజ్ హీ మే నాట్ లైక్ ఇట్, బట్ సమ్హౌ వస్తే బాగుంటుందేమో, వీడు సంతోషపడుతున్నా వస్తున్నాడేమో. సో అతని కంపాషన్. అలాగే చాలామంది వస్తారు, మీరు కూడా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దూకం, అలాగే మీరు రండి. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కాంత్రిసా గారు. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్. Yes, that's all with the Kantrisa garu. A candid conversation with Kantrisa about RGV garu, the Blue Book and Kantrisa garu. Hope you liked it. Thank you so much. This is Kavita signing off.